ఇంతవరకు మూర్తి గారి గురించి మాట్లాడిన చాలా విలువైన సంగతులు. పరిచర్యలో డిఎల్ మోడీ గారు అంత పెద్ద థియాలజీ విద్యావంతుడు కాకపోయినా వారి పరిచర్య ఎంతో గొప్పది. వెరీ నైస్, వెరీ హ్యాపీ టు హియర్ అబౌట్ ఇట్. సో మనము 5వ అధ్యాయం ప్రారంభించుకున్నాం కూడా. రోమన్స్ చాప్టర్ 5. రోమన్స్ చాప్టర్ 5. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చుతాం. 4వ అధ్యాయంలో జస్టిఫికేషన్ ఎగ్జాంప్లిఫైడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము జీవితంలో నీతి ఏ విధంగా ఉద్ధరించబడింది అనే సంగతులు మనం ప్రస్తావించాం. ఈ 5వ అధ్యాయంలో జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అని ద రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతునిగా తీర్చబడటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ 5వ అధ్యాయంలో మనం మాట్లాడుకోబోతున్నాం. ద రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్. టు స్టార్ట్ విత్ ఈ 5వ అధ్యాయంలో, కాబట్టి విశ్వాస మూలముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంది. ఇప్పుడు 4వ అధ్యాయంతో పోల్చినప్పుడు 4వ అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మాడు. ఏమని నమ్మాడు అంటే, దేవుడు తనకు సంతానం ఇస్తానని, ఆ సంతానానికి ఒక దేశం ఇస్తానని ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుందని ఆయన నమ్మగలిగాడు. సో ఆయన నమ్మాడు. నమ్మిన దానికి ప్రతిఫలంగా సంతానాన్ని పొందుకున్నాడు. నమ్మిన దానికి ప్రతిఫలంగా ఆ సంతానానికి దేశాన్ని పొందుకున్నాడు, సింహాసనాన్ని పొందుకున్నాడు. ఏవైతే భౌతికమైనటువంటి వాగ్దానాలు అబ్రహాముకి అతని సంతానంలోకి వాగ్దానం చేయబడినావో అవన్నీ కూడా అనుకరించబడ్డాయి. They were all received. అబ్రహాము దేవుని నమ్మాడు. ఆ నమ్మకం అతని నీతిగా ఎంచబడింది. అలాగే దేవుణ్ణి ఏమని నమ్మాడో అవన్నీ కూడా అబ్రహాం జీవితంలో తన యొక్క సంతానం జీవితంలో నెరవేరాయి. ఇప్పుడు నేను కూడా దేవుని నమ్మాను. సరే, పోయిన వారం చర్చ ప్రకారం సిలబస్ వేరేని, వాళ్ళు నమ్మాల్సింది వేరే, మనం నమ్మాల్సింది వేరే, వాళ్ళు నమ్మేది వేరే, మనం నమ్మేది వేరే. దేవుడు ఆయనే అవుతాడు. నియమం ఒకటే, విశ్వాసం ఉంటుంది. కానీ ఆ విశ్వాసం అనే కంటెంట్ లో పదార్థం అబ్రహాం గారికి ఒక రకమైనటువంటి పదార్థం ఉండింది విశ్వాసంలో. మనకి ఒక పదార్థం ఉంది. ఫైన్, కంటెంట్ వేరే ఉండవచ్చు, బట్ ప్రిన్సిపల్ ఈజ్ సేమ్, ఫెయిత్. బికాస్ గాడ్ ఈజ్ సేమ్. దేవుడు ఒకటే అయి ఉన్నాడు కనుక, నియమం కూడా ఒకటే ఉంది కనుక మనము అబ్రహాము దేవుని నమ్మాడు, నీతిమంతుడు. మనం దేవుని నమ్మాము, నీతిమంతుడు. అయితే సబ్సిక్వెంట్ టు దట్ ఫెయిత్, ఆ విశ్వాసానికి తరువాత అబ్రహాము పొందుకున్నటువంటి వాగ్దాన నెరవేర్పులు చాలా ఉన్నాయి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఎంతో అతనికి వాగ్దానం చేయబడ్డాయి. అవన్నీ కొన్ని వేల సంవత్సరాలుగా నెరవేరుతూనే ఉన్నాయి. అయితే అట్ ద సేమ్ టైం మనకు కూడా ఒక కన్సర్న్ వచ్చింది. ఏంటి అంటే, మరయ్యా అబ్రహాం గారికి ఒక నీతే కాదు కదా, నీతితో పాటుగా ఆయనకి ఎన్నో భౌతికమైన వాగ్దానాలు కూడా నెరవేరుతూ వచ్చాయి కదా. ఆయనకి సంతానం ఇవ్వబడుతూ వచ్చింది కదా. అలాగే ఆ సంతానానికి దేశం ఇవ్వబడుతూ వచ్చింది, వారికి ఆరోగ్యం ఇవ్వబడుతూ వచ్చింది, వారికి స్వాస్థ్యాలు ఇవ్వబడ్డాయి, వారికి ఇది అది. మరి ఆ లెక్కన అబ్రహాం గారికి కలిగినటువంటి ప్రయోజనాల యొక్క ప్రాతిపదికన, ప్రయోజనాల యొక్క లెక్కను చూస్తే నీతిమంతుడుగా కావటం మినహాయించి ఇంకా నాకేం ప్రయోజనాలు కలిగినాయి? అర్థమవుతుందా మీకు?
ఒక్క నీతిమంతుడిగా తీర్చబడటం మాత్రమే కాదు కదా, ఇంకా అబ్రహాం గారికి చాలా జరిగాయి. మరి ఆ లెక్కన నాకు నీతిమంతుడు తీర్చబడటం మాత్రమే కాదు, నీతిమంతుడు తీర్చబడ్డాని ఒప్పుకుంటాను. మరి మిగతా తక్కిన దానికి అదనంగా వారికి జరిగినట్టుగా నాకేం జరగవా, వారికి జరిగినట్టు వారికి కలిగినట్టుగా నాకేం కలగవా, వారికి నెరవేరినట్టుగా నాకేం నెరవేరవా, వారికి ప్రాప్తించినట్టుగా నాకేం ప్రాప్తించవా అనే చర్చ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అవును, ఆయన నీతిమంతుడయ్యాడు, మనం నీతిమంతుడయ్యాడు. ఆయనకి బోలెని వాగ్దానాలు నెరవేరాయి, అలాగే మనకు కూడా నెరవేరాలి. అయితే విషయం ఏమిటి ఇక్కడ? అబ్రహాం గారికి బోలెని వాగ్దానాలు ఉన్నాయి, మనకున్నాయా? అంటే అబ్రహాము దృష్టికోణంలో చూస్తే లేవు, కానీ మనకు వాగ్దానాలు ఉన్నాయి. అబ్రహాము పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. వాగ్దానం అనే పదము ఒక తెలుగు సాధారణమైన పదం మాత్రమే. ఈ వాగ్దానం అంటే అబ్రహాముకు దేవుడు ఇచ్చిందే వాగ్దానం, అట్లాంటియే వాగ్దానం. దయచేసి ఆ అభిప్రాయాలకు వెళ్ళిపోం. యాకోబునకు నిన్ను దీవిస్తాను అన్నదే వాగ్దానం. వాగ్దానం అన్న మాట జనరల్ టర్మ్ అండి. దాన్ని కాంటెక్స్ట్ బట్టి కాంటెక్స్ట్ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు వాగ్దానం అంటే కేవలం అబ్రహాం దేవుడు చేసిందేనా, యాకోబుకు దేవుడు చేసిందేనా? కాదు కదా. సో ఆ లెక్కన మాట్లాడితే మనకు కూడా వాగ్దానాలు ఉన్నాయి. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని. నేను వెళ్ళినాక ఒక ఆదరణకర్తను పంపుతాను అన్నాడు. పంపాడా? పంపండి సార్. వాగ్దానం నెరవేరిందా? నెరవేరింది. ఆయన మనతో కూడా సదాకాలం, యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అన్నాడు. అంటున్నాడా? ఉన్నాడు సార్. ఉన్నోడికి ఏ శిక్ష విధి లేదా? నీతిమంతు సో ఉన్నాయి. కానీ వాగ్దానం అనగానే మనం వెంటనే పాత నిబంధనకి వెళ్ళిపోతారు. అదొక పొరపాటు జరుగుతూ ఉంది. అందుకనే వాగ్దానం అనే పదాన్ని మనము జడిసేది ఎందుకు? ఆ పదాన్ని మనము ప్రయోగించడానికి వెనకాడేది ఎందుకంటే కాంటెక్చువల్ గా సారే మాట్లాడాడు అనే దాన్ని ఆలోచించాలి. మనకి వాగ్దానాలు ఉన్నాయి అనగానే విశ్వాసులమైన మన విషయంలో కూడా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని వాగ్దానం అనగా మళ్ళీ వెంటనే వాగ్దానానికి ఒక రూపం ఇచ్చేసాం మనం, వాగ్దానానికి ఒక డెఫినేషన్ ఇచ్చేసాం మనం. ఏంటి వాగ్దానం అనగానే? అబ్రహాంకి దేవుడు చేసింది వాగ్దానం, యాకోబుకి దేవుడు చేసింది వాగ్దానం, ఇశ్రాయేలుకి దేవుడు చేసింది వాగ్దానం. అవును, వాగ్దానం అన్న అదే వాగ్దానం. నో, లేదా? మనకి వేరే ఉన్నాయి, ఏదో అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మనకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి? మరి ఎందుకయ్యా నేను యేసు ప్రభువుని నమ్మింది ఎందుకు, నాకే ప్రయోజనాలు లేవు అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటే. మరి ఏంటి ఆ ప్రయోజనాలు? ద రిజల్ట్స్ ఆఫ్ డెస్టినీ. నేను నీతిమంతుడిగా తీర్చబడటం వల్ల నాకు ప్రాప్తించిన, నాకు వనగూరినటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే, సో హియర్ హీ లిస్ట్స్ అవుట్ ద బెనిఫిట్స్ దట్ యూ హ్యావ్ బీయింగ్ జస్టిఫైడ్. వాట్ ఆర్ ద రిజల్ట్స్? లెట్స్ గో ఓవర్. ఏమంటాడంటే, కాబట్టి మన విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. ద రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్ లో మొదటిది ఏంటంటే వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. దిస్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్ ఆఫ్ ద జస్టిఫికేషన్ దట్ వీ హ్యావ్ త్రూ ఫెయిత్. విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడిన వారికి వనగూరినటువంటి మొదటి ప్రయోజనం ఏంటి అంటే, చాలా ప్రయోజనాలలో ఒకటి ఏంటి, అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే పీస్ విత్ గాడ్. దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. వెన్ వి సే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానము అనగానే మనకి ఏ ఆలోచన రావాలా? ఓకే, అర్లియర్ మనం దేవునితో సమాధానం లేదు. గతంలో దేవునితో మనము
అగ్రిమెంట్ లో, దేవునితో మనము ఫెలోషిప్ లో, ఫ్రెండ్షిప్ లో లేదు. ఆ ఫ్రెండ్షిప్ లో లేము కాబట్టి వి అఫెండెడ్ హిమ్. మనం ఆయనకి వ్యతిరేకంగా పాపం చేసి ఆయన్ని మనము గాయపరిచాము కాబట్టి, ఆయన్ని మనము ఆయాసపరిచాము కాబట్టి, దుఃఖపరిచాము కాబట్టి ఆయనకి మనకి వైరం ఒకటి వచ్చేసింది, శత్రుత్వం ఒకటి వచ్చేసింది. ఇప్పుడు శత్రువులు ఉన్నప్పుడు పరస్పరం ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి చూస్తారు. మన స్థాయిలో మనం దేవునికి వ్యతిరేకంగానే బ్రతుకుతూ వచ్చాము. ఆయన్ని నాశనం చేయలేకపోయినప్పటికీ కూడా ఆయనకి దుఃఖాన్ని కలిగించే పని ఒకటి చేస్తూనే వచ్చాం. అంటే యాజ్ అన్ ఎనిమీ, బై వర్చ్యూ ఎనిమీస్ ఏం చేస్తారండి? అపోజిట్ పార్టీ యొక్క క్షేమాన్ని కోరుకుంటారా? అపోజిట్ పార్టీ యొక్క హ్యాపీనెస్ ని కోరుకుంటారా? లేకపోతే రైవల్ వాళ్ళ యొక్క దుఃఖాన్ని, అన్హ్యాపీనెస్ ని, నష్టాన్ని కోరుకుంటారండి? ఎస్, నష్టాన్ని కోరుకుంటారు. అండ్ దట్స్ హౌ వీ యూస్ టు లివ్, doing all kinds of damage to God and his character and his church and his children. దేవునికి, తన యొక్క ఉనికికి, తన యొక్క గుణగణాలకు, తన పిల్లలకు, తన పరిచర్యకు మన మూలంగా ఏ రకమైన నష్టం వాటిల్గలిగితే ఆ రకంగా నష్టాన్ని కలగజేస్తూ మనం బ్రతికేవాడు. అండ్ ఫ్రమ్ గాడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మరి శత్రువులైనటువంటి వారిని శిక్షించేటటువంటి గుణం కలిగినటువంటి వాడు కనుక ఆయన మనల్ని శిక్షిస్తూ ఉండేవాడు. ఈ రకంగా మన ఇద్దరి మధ్య వైరం ఉండేది. దేవునికి మనకి మధ్య వైరం, శత్రుత్వం ఉంటుంది. నౌ the first benefit that we have is peace with God. We are no more enemies with God. And whatever the offense we cause it to God, దేవునికి మనం ఏదైతే అఫెన్స్, దుఃఖాన్ని లేకపోతే ఆయాసాన్ని కలిగించామో, that has been fully pacified, completely, సంపూర్ణంగా it is pacified. అసలు దేవునితో సమాధానం కలిగి ఉండి బ్రతకడాన్ని మనం ఊహించుకోగలిగితే దానికి మించినటువంటి గొప్ప భాగ్యం ఏది మానవునికి ఉండబోదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవునితో శత్రుత్వంలో బ్రతకడం ఎంత ప్రమాదం మనకు తెలిసి ఉండాలి. పేదవాని కోపం పెదవి చేటు అనే మాట ఊరక రాలేదు ఉనికిలో. గొప్ప వాళ్ళతో వైరం పేదవాళ్ళకి మంచిది కాదు. అందున దేవాతి దేవునితో వైరం. చూడండి, రాజకీయ పార్టీలలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వారితోటి వైరం కలిగి ఉండడం ఎవరికైనా మంచిది కాదని చాలా మంది కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు. మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చేంత వరకు ఈ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వంలో అలా లోపడి బ్రతుకుతూనే ఉంటారు. ఎందుకంటే అధికారంలో ఉండి ఏమైనా చేయగలిగినటువంటి వారితో మనం గొడవ పడటం మంచిది కాదు. ఇప్పుడు భూమిలో ఉన్నటువంటి దాని అంతటి పైన సమస్త అధికారాన్ని కలిగినటువంటి దేవునితో వైరం కలిగి ఉండటం మానవునికి ఏమాత్రం మంచిది కాదు. అత్యల్పులైనటువంటి దుమ్ము లాంటి, ధూళి లాంటి మనుష్య స్వరూపులకు ఏమాత్రం కూడా క్షేమం కాదు అని గ్రహించినప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండడం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది. ఈలోగా అంతవరకు దేవునితో సమాధానం కలిగి ఉండడం అనే దాని యొక్క విలువ పెద్దగా ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు. అది విశ్వాసులమైన మనకు కూడా అర్థం కాకపోతుండొచ్చు. అది విశ్వాసులమైన మనకు కూడా పెద్ద ప్రయోజనంగా అనిపించకపోవచ్చు. చాలా మందికి అది అంత పెద్ద ప్రయోజనంగా అనిపించదు. ఓకే, యాజ్ అ బిలీవర్, యాజ్ a justified person, you have peace with God. This is one of the benefits. అంతేనా? Well, if only you had known what it means to be in enmity with God, the danger of being in enmity with God. So since people don't understand, since people don't actually perceive, have no idea what it takes to be in enmity with God, అంచేత ఇది
టు బీ ఇన్ పీస్ విత్ గాడ్ అని చాలా చిన్న సంగతి లాగా దాన్నే ఉందిలే పాస్టర్, దాన్నే ఉందిలే సార్, ఇంకేమన్నా ఉన్నాయా బెనిఫిట్స్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ we have peace with God. The second one, let's go over. మరియు ఆయన ద్వారా మనము విశ్వాస విషయముల ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. For we rejoice in the hope of the glory of God. ట్రాన్స్లేషన్ అదే అనుకుంటున్నాను. We rejoice for the hope of the glory of God. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ కలిగిన వారమై అతిశయపడు. దేవుని మహిమను మనం ఆల్రెడీ పొందలేము. దేవుని మహిమను మనం ఆల్రెడీ అనుభవించటం లేదు. ఇక్కడ మనం దేవుని మహిమను ఆల్రెడీ అనుభవిస్తున్నామని చెప్పబడను లేదు. ఇక్కడ ఏం చెప్తుంది అంటే we rejoice in the hope of the glory of God. దేవుని మహిమలోకి మనం ప్రవేశించుదుమన్న నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణలో మనం అతిశయపడుతున్నాం. అది అతిశయింపదగినంత గొప్ప నిరీక్షణ సార్ అంటే ఎస్. దాన్ని ఆలోచించిన ప్రతి సందర్భంలో మనము మురిసిపోయేంత గొప్ప సంగతి అంటే ఎస్. మనము భూలోకములో ఉన్నటువంటి దక్కిన విషయాలన్నిటిని కూడా చులకన చేసి భూలోకంలో మేలు కీడులు సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్నిటిని కూడా ప్రక్కన పెట్టి అత్యంత విలువైనటువంటివిగా ఎంచబడుతున్నటువంటి వాటిని సైతం లెక్క చేయలేనంతగా అతిశయపడునంత గొప్ప సంగతి ఏదంటే ఎస్ ఇట్ ఇస్. బట్ ఒకటి, దాని విలువను గుర్తించిన వాడికే ఇది గొప్ప సంగతి. ఎప్పటికీ మనకి ఇప్పుడు గాడిదకి తెలియదు కదండి గంధపు చెక్కల యొక్క విలువ ఏంటో. సాధారణమైనటువంటి మానవునికి మహిమను గూర్చిన నిరీక్షణ యందున్నటువంటి అతిశయం ఏంటో, దాని విలువ ఏంటో సాధారణమైనటువంటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ప్రకృతి సంబంధి అయిన మనుషునికి ఎలా తెలుస్తుంది? అయ్యో, ఆత్మ సంబంధంలో అనబడుతున్నటువంటి మనలము ఏమండి, ఆత్మ సంబంధంలో అనబడుతున్నటువంటి మనకే మరియు దేవుని సంబంధంలో మనబడుతున్నటువంటి మనకే మహిమను గూర్చినటువంటి నిరీక్షణలో ఉండే అతిశయం యొక్క విలువేంటో స్పష్టంగా లోతుగా తెలియనప్పుడు, మరి ప్రకృతి సంబంధులై దేవుని సంబంధులు కానటువంటి సాధారణమైనటువంటి శరీర సంబంధులకి ఈ మహిమను గూర్చిన నిరీక్షణలో ఉన్నటువంటి అతిశయం యొక్క విలువేం తెలుస్తుంది? ఖచ్చితంగా తెలియదు. అది తెలియాలి అంటే మహిమను గూర్చిన నిరీక్షణలో ఉండే అతిశయం తెలియాలి అంటే ఆ నిరీక్షణలోకి రావాల్సిందే. ఇమాజిన్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పక తప్పింది కాదు, అర్థం కావాలి కాబట్టి, రైట్? సో ఏంటంటే ఈ COVID-19 పరిస్థితుల్లో, ఎంత నిరుత్సాహ నిరాశ భరితమైనటువంటి పరిస్థితుల్లో టీవీల్లో కనబడే చిన్న స్క్రోలింగ్ మనకి ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. రష్యా August 15th వరకు వ్యాక్సిన్ రిలీజ్ చేస్తుంది.
రాబోయే 10 రోజుల్లో వ్యాక్సిన్ రావచ్చు. హ్యూమన్ ట్రయల్స్ 2వ దశ ముగిశాయి. హ్యూమన్ ట్రయల్స్ 3వ దశ ముగిశాయి. హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి అనే ఈ చిన్న చిన్న వార్తలు వింటేనే మనుషులకి ఎంత ఉపశమనం కలుగుతుందో వర్ణించలేదు. It obviously has a lot of impact on common man's lifestyle and common man's thought process. పెద్ద చదువుకున్న వాళ్ళ మొదలుకొని సర్వసాధారణమైనటువంటి కూలి పని చేసుకునే వాళ్ళ వరకు సైకలాజికల్ గా ఆగస్టు 15 తర్వాత మందు వచ్చిందంటగా, రష్యా వాళ్ళు మందు ఇస్తున్నారంటగా. హోప్, ఆ నిరీక్షణ వల్ల ఎంత రిలీఫ్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ 4-5 నెలల్లో అస్తవ్యస్తమైనటువంటి జీవన పరిస్థితుల మధ్య బ్రతుకుతూ, చిన్నాభిన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితుల మధ్య మనం నలుగుతూ, ఇంకొక 10-15 రోజుల తర్వాత ఇంకొక నెలలో వ్యాక్సిన్ వచ్చిందట్లే, ఆల్రెడీ మొదలు పెట్టేశారంట, సక్సెస్ అయిందంట అని ఈ చిన్న చిన్న మాటలు మనిషికి ఎంత ఊరటనిస్తాయో, ఎంత మనసులో ఎంతటి నెమ్మదిని, లేకపోతే ప్రాణాన్ని ఎంత తెప్పరలు చేస్తాయో మీ అందరికీ కలుగుతున్నటువంటి అనుభవమే అనేది నా. ఇప్పుడు ఇంతకంటే 10 కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి అతిశయము, ఇంతకంటే 10 కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి ఉపశమనం, ఇంతకంటే 10 కోట్ల రెట్లు ఎక్కువైనటువంటి తెప్పరిల్లటం ఈ నిరీక్షణ ద్వారా మనకు జరగాలి. ఇది ఎప్పుడు జరుగుద్దంటే ఆ నిరీక్షణ లేకపోతే ఉండే ప్రమాదం యొక్క తీవ్రత తెలిసినప్పుడు ఆ నిరీక్షణ వల్ల ఇంత ప్రాణం నెమ్మది వస్తుంది. ఆ ప్రమాదం యొక్క తీవ్రత తెలియనప్పుడు పెద్దగా ప్రాణం తెప్పరిల్లదు, లైట్ తీసుకుంటాం మనం. తప్పేం లేదు, ఇది మనుషులందరూ చేసే పనే. బట్ విశ్వాసులమైనటువంటి మనం దేవుని వాక్యాన్ని వర్స్ బై వర్స్, అందున ఎపిసోడ్ 2 రోమన్స్ వర్స్ బై వర్స్ తెలుసుకునే మనము జీవితాన్ని చూసే దృష్టికోణం మారకపోతే, రోమన్స్ నేర్చుకున్నాక రోమన్స్ నేర్చుకోక మునుపు అనే రకంగా మనలో లైఫ్ ని మనం చూసే దృష్టికోణం మారకపోతే, ద పర్స్పెక్టివ్స్ మారకపోతే, ది ఐడియాలజీస్ మారకపోతే, ద లైఫ్ స్టైల్ మారకపోతే, ది అప్రోచ్ మారకపోతే, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ లెర్నింగ్ రోమన్స్. ఇది ఒక వృధా ప్రయాస, కాలయాపనే తప్ప మరొకటి కాకూడదని నేను సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. థాట్ ప్రాసెస్ లో బ్రహ్మాండమైన మార్పు రావాలి. ఎందుకంటే మనము దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. మనము మహిమను గూర్చిన నిరీక్షణలో అతిశయపడుతున్నాము. యు మస్ట్ రిజాయిస్ ఇన్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. రైట్, లెట్స్ మూవ్ అండి. ఇంకొక సంగతి మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్ దట్ వీ హ్యావ్ ఇన్ జస్టిఫికేషన్? నీతిమంతులుగా తీర్చబడినందున మనకు కలిగినటువంటి 3వ ప్రయోజనం ఏమిటి? అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. వి రిజాయిస్ ఇన్ ట్రిబులేషన్ అంటాడు. We rejoice in tribulation. అంతేనా? We also glory in tribulation అంటాడు. రిజాయిస్ అనే పదానికి వాడబడిన వర్డ్ గ్లోరీ. We glory in tribulation, అంటే we rejoice in tribulation. శ్రమల యందు అతిశయపడేటటువంటిది 3వది. అంటే ద బెనిఫిట్స్ ఆఫ్ జస్టిఫికేషన్, ద రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అనే విషయాన్ని మనం మాట్లాడాలి. దీంట్లో 3వ రిజల్ట్ ఏంటి? ద రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటే ఫర్ వి రిజాయిస్ ఇన్ ట్రిబులేషన్, ఫర్ వి గ్లోరీ ఇన్ ట్రిబులేషన్. శ్రమల యందు అతిశయపడ.
ఏమండి, భూమి మీద ఉన్నటి మనుషులందరిలోకెల్లా ప్రపోర్షనేట్ గా మాట్లాడతాం. అంటే ఈచ్ వన్ అని నేను చెప్పట్లే, కానీ ఐమ్ నాట్ సేయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, లేకపోతే ఈచ్ అండ్ ఎవ్రీ బిలీవర్ అని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రపోర్షనేట్ గా మనం మాట్లాడుకుంటే అండ్ యావరేజ్ బేసిస్ లో జీవితం చిన్న భిన్నం అయిపోయి, కుటుంబం ముక్కలైపోయి, ఉద్యోగాలు ఊడి, వ్యాపారాలు చెడి, ఆరోగ్యం క్షీణించి, ఆర్థికంగా చితికి, ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలిగిన, ఆనందాన్ని వ్యక్తం చేయగలిగిన, ఏదో ఒక రకమైన ధైర్యాన్ని ప్రదర్శించగలిగిన, ప్రోత్సాహంతో కూడినటువంటి మాటలు మాట్లాడగలిగినటువంటి వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా అంటే ఖచ్చితంగా వాళ్ళు విశ్వాసులు అయి ఉంటారనేది మనం అందరం ఒప్పుకోవాల్సిన సరే. మీకేమనిపిస్తుంది? మనము మన కుటుంబ సభ్యులు చనిపోయినా సంతోషంగా సమాధి దగ్గర కూడా సంతోషంగా పాటలు పాడగలిగినటువంటి ధైర్యం మనకు. వారిని సమాధి చేస్తూనే సంతోషంగా చప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడగలిగినటువంటి ధైర్యం మనకు. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసముంచని, మారు మనసు లేనటువంటి వారికి ఎంత స్థైర్యం, ఇంత ధైర్యం ఉంటుందటండి. జనరల్ గా మాట్లాడుకుందాం. కొన్ని సందర్భాల్లో కొందరికి ఉండొచ్చు, కానీ కాదనం మనం. ఇంకేమిటి, అందరికీ ఉంటదంటే విశ్వాసులకు ఉన్నంతగా సాధారణమైన మనుషులకు. ఈవేళ మనం విశ్వాసాన్ని బట్టి ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చిన, అంటే అందులో పారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు మనలో. నాకేం తెలియదని తప్పించుకునే వాళ్ళు ఇంకొందరు ఉంటారు. బట్ విశ్వాసాన్ని బట్టి ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చినా సంతోషంగా ప్రాణములు అర్పించగలిగినటువంటి, విశ్వాసాన్ని బట్టి కలుగుతున్న శ్రమల్లో సైతము ఆనందించగలిగిన, విశ్వాసాన్ని బట్టి కలుగుతున్నటువంటి దుఃఖంలో సైతము సంతోషించగలిగినటువంటి ధైర్యం ఎవరికి ఉంటుందంటే విశ్వాసులకే ఉంటుంది. ఎందుకంటే వి గ్లోరీ ఇన్ ట్రిబులేషన్. శ్రమల్లో సైతం ఆనందంగా బ్రతకటం. అందుకనే పౌలు భక్తుడు ఇటు తెస్సలోనిక పత్రికలోను అటు ఫిలిప్పీ పత్రికలోను శ్రమల్లో ఉండి కూడా సంతోషంగా ఉండండి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెప్పినట్టుగా ఆయన సంతోషం గురించి మాట్లాడినట్టుగా ఏ పరిస్థితుల్లో అంటే ఈవెన్ వెన్ ఎవ్రీథింగ్ దట్ గోస్ రాంగ్, గోస్ అగేన్స్ట్ అవర్ ప్లాన్స్, మనం అంతవరకు ఎదురు చూస్తూ వచ్చింది, ఇంతవరకు కనిపెడతా వచ్చింది, జరుగుతులే అనుకుంటా వచ్చింది, ఇవేవి కూడా జరగనప్పుడు కూడా మనం ధైర్యాన్ని చెడిపోకుండా ఆనందంగా ఉంటాం. చూసారా? దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ టు ఎ బిలీవర్. ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యం చెడిపోకుండా నిరీక్షణను బట్టి ఇంకా బలంగా ఉండడం ఒక విశ్వాసులకే సాధ్యమవుతోంది. విశ్వాసం యొక్క, నిరీక్షణ యొక్క గొప్పతనం అది. సో శ్రమల్లో మనం అతిశయపడతాము అంటే నా ఇప్పుడు మొదటి మూడు చెప్పండి. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? వాట్ ఈస్ ద ఫస్ట్ రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్ దట్ వి డిస్కస్డ్ టుడే ఇన్ today's class? We have peace with God. We have peace with God. Right. ఇది Revelation.
ఇది ఇది 1 by 1 అడుగుతున్నా చెప్పండి. వీ హ్యావ్ పీస్ విత్ గాడ్ అనేది ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఆర్ ఫిజికల్? అది బయటికి కనిపించేదా, బయటికి కనిపించే భౌతికమైనటువంటిదా, అది కంటికి కనిపించినటువంటి బయటికి కనిపించినటువంటి ఆత్మ సంబంధమైందా? దట్ ఫస్ట్ Spiritual and ఓకే, బయటికి కనిపించినటువంటి ఆత్మ సంబంధమైనది. ద ఫస్ట్ రిజల్ట్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇస్ స్పిరిచువల్, విచ్ ఇస్ నాట్ సీన్, విచ్ ఇస్ నాట్ ఫిజికల్. But second one, we rejoice in the hope of the glory of God. yes. ఇది బయటికి కనిపించే భౌతికమైనటువంటిదా, లేదా బయటికి కనిపించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటిదా? Both inside and outside. ఇది physical. Of the glory of God, we rejoice in the hope of the glory of God. మహిమను పొందుతుమన్న నిరీక్షణ కలిగిన వారమే అతిశయపడుతున్నాం. Spiritual is స్పిరిచువల్. మహిమను పొందుతుమన్న నిరీక్షణ భూలోకానికి సంబంధించినటువంటి కాదు. ఓకే, వారు అంటే అతిశయపడుతూ అన్నప్పుడు బయట సంతోషంగా ఉంటాం కాబట్టి ఫిజికల్ అనే మాట వారు వాడు ఉండొచ్చు. బట్ దిస్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్ బికాస్ ఇట్ హ్యాస్ టు డూ విత్ ద హోప్ దట్ వీ హ్యావ్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు గ్లోరీ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. Rejoicing may be physical కదా. Yes, sir. Rejoicing, see, that cannot be seen inside. The rejoicing that you have inside, నిరీక్షణను బట్టి మనం కలిగి ఉండే అతిశయము అంత సులభంగా బయటికి అర్థం కాదు సార్. ఇప్పుడు వస్తువులు మనకి దొరికినప్పుడు కలిగే ఆనందం, కానీ మహిమను కూర్చున్నటువంటి నిరీక్షణ వల్ల కలిగేటటువంటి ఆనందం అదంతా అంటే అంత కాన్స్పీకియస్ క్లియర్ గా, అంత విజిబుల్ గా. ఎందుకంటే ప్రత్యేకించి ఈ బెనిఫిట్ ఏంటంటే దిస్ ఇస్ స్పిరిచువల్. అండ్ మూడోది, వాట్ ఈస్ ద థర్డ్ బెనిఫిట్ ఆఫ్ జస్టిఫికేషన్? we rejoice in tribulation. ఓకే, ఈజ్ ఇట్ స్పిరిచువల్ ఆర్ ఈజ్ ఇట్ ఫిజికల్? ఇది ప్యూర్లీ ఫిజికల్ సార్. అందరికీ కూడా ధైర్యంగా అందరిలో. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎస్ చెప్పమ్మా, చెప్పు. స్పిరిచువలే సార్. అంటే శ్రమలు అనేది ఫిజికల్, అంటే విశ్వాసంతో ఆనందంగా ఉంటుంది. శ్రమలలో అతిశయపడదు. శ్రమలు ఫిజికల్ సార్, ఫిజికల్. ఇది ప్యూర్ ఫిజికల్ సార్. స్పిరిచువల్ శ్రమ ప్యూర్లీ ఫిజికల్. రైట్, అండ్ దెన్ థర్డ్, సో ఇంతవరకు 3 బెనిఫిట్స్ మూడిట్లో 2 స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఫిజికల్ బెనిఫిట్స్ లేవు. Let us talk about the fourth benefit what we have in the justification. నాలుగవది ప్రియులారా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. నాలుగవది, we have hope. థర్డ్ వన్ కూడా అదే సార్. థర్డ్ వన్ కూడా స్పిరిచువల్ ఏనా? థర్డ్ వన్ ఫిజికల్ అండి. థ్యాంక్ యూ, మీరు చెప్పింది కరెక్ట్, ఫిజికల్. ద ఫోర్త్ బెనిఫిట్ ఏంటంటే వీ హ్యావ్ హోప్ అన్అషేమ్డ్. సిగ్గుపరచనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. సిగ్గుపరచనటువంటి నిరీక్షణ అంటే విశ్వాసులకి ఎప్పటికీ సిగ్గు కలగదేనా? అంటే భూలోకంలో విశ్వాసులు అసలు సిగ్గే పడరేనా, సిగ్గే పొందుకోరేనా? ఏంటది? వాట్ డస్ ఇట్ మీన్ సార్? అంటే డోంట్ వి గో త్రూ అ షేమ్ఫుల్ సిచ్యువేషన్స్? అంటే భూలోకంలో సిగ్గు అడుగుతుంది, భూలోకంలో అవమానాలు ఎదురవుతాయి, కానీ స్పిరిచువల్ మాట్లాడండి. అంటే విశ్వాసాన్ని మనం విశ్వాసమైనంత మాత్రాన విశ్వాసాన్ని బట్టి మనం ఎప్పుడు అంటే మనం అవమానపరచబడలేదా? ఎగతాళి చేయబడలేదా? గేలి చేయబడలేదా? ఫిజికల్ గా చేయబడతాం సార్, స్పిరిచువల్ గా మనం సిగ్గుపరచవలసిన అవసరం, సిగ్గుపరచబడాలి ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఒకటి, యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం భూలోకంలో ఘోరంగా అవమానపరచబడినారు, అవునా? వారి యొక్క పుట్టుక ప్రక్రియ మొదలుకుంటే వారు చనిపోయేంత వరకు కూడా వారు అవమానపరచబడుతూనే వచ్చారు.
ఇక వారి పరిచర్య దినముల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగానో తోలనాడబడినారు. అపోస్తులు అవమానపరచబడ్డారు. చాలా మంది ఏమని మాట్లాడుతుంటారంటే, దేవుని పిల్లలకి అసలు భూలోకంలో అవమానమే కలగదు, దేవుని పిల్లలకి అసలు భూలోకంలో సిగ్గే కలగదు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారికి మినహాయింపు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆ అవమానాలు, ఎగతాళులు, గేలి తప్పలేదు. ప్రభుల వారు చాలా ఘోరాతి ఘోరంగా, తీవ్రంగా అవమానపరచబడ్డారు, ఎగతాళి చేయబడ్డారు. మరి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నప్పుడు నమ్మి మనం మోసపోము అంటే, ఈ నిరీక్షణ కలిగిన వారిగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచాలంటే, ఈ నిరీక్షణ ఎప్పుడు నెరవేరుతుందని మనం నమ్ముతున్నాము, ఆ నెరవేర్పు వరకు ఆగితే ఆ రోజు నెరవేరబడవలసినటువంటి రోజు నెరవేరకపోతే మనకి సిగ్గు కలిగినట్టు. ఏ నిరీక్షణ ఉంది మనకి? ఈ నిరీక్షణ అంటాడు. ఏ నిరీక్షణ సార్ అది? ఈ నిరీక్షణ అంటున్నాడు. ఏ నిరీక్షణ? సిగ్గుపడని నిరీక్షణ. మళ్ళీ అట్లా కాదు. నిరీక్షణలో కంటెంట్ ఏంటి? మన రెండో పాయింట్ లో చెప్పుకున్నాం అది. వాట్ ఇస్ కంటెంట్? మహిమలోకి ప్రవేశించు. మహిమలోకి ప్రవేశించుమన్న నిరీక్షణ. నిరీక్షణ అంటే నిరీక్షణలో నిరీక్షణ లేదండి. విశ్వాసం అంటే విశ్వాసం అనే పదార్థంలో విశ్వాసం ఉంది, పదార్థం ఉంటుంది. నిరీక్షణ అంటే నిరీక్షణ అనే పదంలో నిరీక్షణ లేదు. నిరీక్షణలో కంటెంట్ ఉంటుంది. విశ్వాసంలో కంటెంట్ ఉన్నట్టుగానే నిరీక్షణలో కంటెంట్ ఉంటుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను నిరీక్షిస్తున్నానంటే మీరు ఏమంటారు? సార్ ఏమని సార్, ఏమని నిరీక్షిస్తున్నారు మీరు అంటారు, అవునా కాదా? ఐఎమ్ హోపింగ్. ఏమని హోపింగ్? వాట్ ఆర్ యూ హోపింగ్? సో యూ నీడ్ టు ప్రొవైడ్ ద కంటెంట్. కంటెంట్ ప్రొవైడ్ చేయకుండా ఐఎమ్ హోపింగ్ అంటంలో అర్థం లేదు. ఇప్పుడు ఈ నిరీక్షణ సిగ్గుపరుస్తుంది, ఏదండి ఆ నిరీక్షణ? ఏంటి? వాట్ ఇస్ దట్ హోప్? దట్ వీ విల్ ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ. దేవుని సింహాసనం ముందు మనం ప్రవేశపెట్టకూడదు, దేవుణ్ణి ఎదుర్కొందుము, దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతాము, దేవుని సహవాసంలో నిత్యం మనం జీవించుదాము. అదే కదా మహిమ. ఇట్టి మహిమలో మనం ప్రవేశించడం మన నిరీక్షణ కలిగిన వారే ఆనందంగా ఉంటాం. ఇట్టి ఆనందం ఓడిపోదు, ఇట్టి ఆనందం విఫలం కాదు, ఇట్టి విశ్వాసం లేకపోతే ఇట్టి నిరీక్షణ నిర్వీర్యం కాదు. ఇది ఎప్పుడో జరుగుతుందంటే, పరలోకంలో మనము చనిపోయి పరలోకపు గౌన్లలోకి వెళ్ళబోయే ముందు నీకు ఎంట్రీ లేదు, నీ పేరు తుడిచేసాము, నీ పేరు తీసేసాము, నీ పేరు కొట్టేశాము అని అన్నప్పుడు మన నిరీక్షణ అప్పుడు వైఫల్యం చెందినట్టు, అప్పుడు మన నిరీక్షణ విఫలమైనట్టు, అప్పుడు మన నిరీక్షణ మనం సిగ్గుపరిచినట్టు లెక్క. అప్పుడు అపవాది కింద మీదబడి నవ్వుతుంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నమ్మినావు కదబ్బా, మహిమలోకి పోతా, ప్రభు కాడికి పోతా, నిత్య జీవం జీవిస్తా, దేవుని దగ్గర ఉంటా, దేవుని రాజ్యంలో ఉంటా అని పాటలు పాడుతీవి, మాటలు మాట్లాడుతీవి, విశ్వాసం ప్రార్థనలు చేస్తీవి, సాక్ష్యం చెప్తీవి, వాక్యాలు చెప్తీవి, ఏమాయ నీ గతని అప్పుడు వాడు కింద మీద పడి నవ్వుతుంటాడు. అప్పుడు మన నిరీక్షణ వైఫల్యం చెందినట్టు. కానీ మనకు తెలిసి దేవుని వాక్యానుసారంగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇది భౌతికమైందా, ఆత్మ సంబంధమైందా? స్పిరిచువల్ అయినా మీరు ఎంతసేపు ఆలోచించడానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కానీ ఇది నిత్యత్వానికి సంబంధించినటువంటి నిరీక్షణ.
మహిమలో ప్రవేశించదు అన్న నిరీక్షణ. ఇది మనల్ని సిగ్గుపరచదు. వి విల్ నాట్ బి పుట్ టు షేమ్. ఆ నిరీక్షణ మనల్ని వెక్కిరింతల పాలు చేయదు. వెక్కిరింతల పాలు చేయదు. అలాగుంటే బాగుండేది. ట్రాన్స్లేషన్, ఈ నిరీక్షణ మనల్ని వెక్కిరింతల పాలు చేయదు. వెక్కిరించడానికి ఒక రెడీగా ఉంటాడు అక్కడ. మనం నమ్మి ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం నమ్మి ఇంకో వచ్చేసింది జరిగింది అన్నప్పుడు సడన్ గా జరగపోతే, చేస్తానన్నాడు చేయకపోతే, ఇస్తానని లేకపోతే మనం అందరం నామోషిగా ఫీల్ అవుతాం. అంటే వెక్కిరించబడినట్టుగా అందరూ మనల్ని వెక్కిరిస్తున్నారు. నిజంగా ఎవరు మన గురించి మాట్లాడకపోయినా ఇగో అందరు మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎవరు మనల్ని వెక్కిరించకపోయినా ఇగో అందరు నన్ను వెక్కిరిస్తున్నారు అని చూసి నవ్వుకుంటున్నారు అని మనం ఫీల్ అవుతాం. వాళ్ళ ముందు నా పరువు పోయింది, వీళ్ళ ముందు నా పరువు పోయింది అని ఇగో వెక్కిరింతలు పాలవటం అంటే ఇదేనండి. అవుద్ది అనుకోవటం, ఇగో చేస్తున్నాడు అనుకోవటం, అది చేయకపోవటాలు. అప్పుడు మనం వెక్కిరించబడినట్టుగా, అవమానపరచబడినట్టుగా, నామోషిగా ఫీల్ అవుతాం. ఇలాంటివి మన నిరీక్షణ విషయంలో జరగవు. ఆయన చెప్పాడు అంటే చేసి తీరతాడు. అది ఆయన ఉనికికి సంబంధించిన, కేవలం నోటి మాటకు సంబంధించిన విషయమే కాదు, కానీ అది ఆయన ఉనికికి సంబంధించినటువంటి విషయం కూడా. అది ఆయన ఉనికికి సంబంధించినటువంటి విషయం కూడా అయినందున ఆయన మాట తప్పిపోదు. తప్పకుండా ఆయన మనల్ని మహిమపరిచి తీరతాడు. మహిమలోకి అనుమతించి తీరతాడు. మహిమలోకి చేర్చుకొని తీరతాడు. కాబట్టి మనం వెక్కిరించబడే అవకాశం లేదు. ఇది కూడా ఆత్మ సంబంధమైనటువంటిదే. దీని నెరవేర్పు మనం పరలోకంలో ప్రవేశించే సందర్భానికి కానీ జరగదు. నెక్స్ట్ 4వది కూడా అయిపోయింది ప్రియులారా. ఇక 5వది, ద 5th బెనిఫిట్ ఏంటంటే, మనకు అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. ద లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద 5th బెనిఫిట్? The love of God has been poured out into our hearts by the Holy Spirit. The love of God has been poured out into our hearts by the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన లేకపోతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. This is the 5th benefit. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపు. The love of God is poured into our hearts by the Holy Spirit, through the Holy Spirit. That is the reason we love God and we love people. మనం దేవుణ్ణి ప్రేమిస్తుంటాం, అలాగే దేవుణ్ణి ప్రేమించే వారిని కూడా మనం ప్రేమిస్తాం. We love God and we love the people of God. This is where we understand that అయ్యా నేను నీతిమంతుడిగా తీర్చబడటం వల్ల నాకేం ప్రయోజనాలు అయ్యాయి? 5 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 5లో ఈ 5వది దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. ఇది భౌతికమైన, ఆధ్యాత్మికమైనటువంటి. జాయ్, కొంచెం హాట్ వాటర్. ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్? హాట్ వాటర్. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరించబడింది. స్పిరిచువల్, ఆధ్యాత్మికమైనది. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇది కూడా ఆధ్యాత్మికమైనది. నౌ టెల్ మీ, అవుట్ ఆఫ్ 5 benefits that are recorded in the book of Romans, ఇవి నేను కల్పించినటువంటివి కాదండి. దేవుని వాక్యమే సాక్షాత్తు నీతిమంతులుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలో మరణము, సమాధి, పునరుద్ధానాల యందు విశ్వసించి నీతిమంతులుగా మారినటువంటి విశ్వాసులు అనబడినటువంటి వారికి కలిగినటువంటి ప్రయోజనాలుగా దేవుని పరిశుద్ధ వాక్యం బోధిస్తున్నటువంటి 5 సత్యాలలో మొదటి 2 స్పిరిచువలే, తక్కిన 2, తదుపరి చివరి 2 స్పిరిచువలే. ది ఓన్లీ ఫిజికల్ థింగ్ వాట్ వీ హ్యావ్ ఇన్ దిస్ 5 benefits
భౌతికమైనబడింది ఒకే ఒక బెనిఫిట్ ఉందండి. ఏంటి ఆ బెనిఫిట్? ట్రిబులేషన్. ట్రిబులేషన్. వి రిజాయిస్ ఇన్ ట్రిబులేషన్. అది సంగతి. భౌతికమైనటువంటి ప్రయోజనాలు నాకు ఏమైనా ఉన్నాయా పాస్టర్ గారు? ఏమైనా ఉన్నాయని చూడండి ప్లీజ్. నా పేరుని ఏమైనా ఉన్నాయని చూడండి, ఏమైనా ఉన్నాయని చూడండి, ఒకటన్నా ఉందేమో చూడండి అని ఏ సావులాగా మనం బ్రతిలాడితే వెతికి 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 భౌతికమైనటువంటి ప్రయోజనం ఒకటి కనబడింది మనకి. ఏంటది? శ్రమలు. అంతే సార్. నచ్చినా నచ్చకపోయినా అది అంతే. The only physical thing mentioned here, tribulation, but the glory to God, all the glory and honor and power is to our Lord and Savior Jesus Christ now and forevermore. ఏంటంటే ఆ శ్రమలలో కూడా we rejoice. ప్రభువా, శ్రమల్లో సైతం మనం గొనగొద్దు సనగొద్దు. మనకేమో చీమ చిటుకుమన్నా గొనుగుతాము, ఆ శ్రమల్లో కూడా గొనగొద్దు సనగొద్దు. నీవు గొనిగావు సరిగావు అంటే లోపల నిరీక్షణ లేదని అర్థం. లోపల నిరీక్షణ ఉంది అంటే గొనగొద్దు సనగొద్దు. కష్టమే కష్టమే. కోదండం వేసి, తెలుసో లేదు మీకు కోదండం అంటే? మా స్కూల్లో కోదండం వేయించేవారు, నాకు కూడా వేసిన అనుభవం ఉంది. గోడ కుర్చీ వేయించేవారు. గోడ కుర్చేసి కింద కంప, ముళ్ళ కంప పెట్టేవాళ్ళు. కొంచెం కిందికి జారిన ముళ్ళ కంపలో పడిపోతాం. నవ్వుతూ ఉండాలంటే ఎట నవ్వుతూ ఉండాలి? ఇప్పుడు ఈ పిక్కిలన్నీ లాగే, కాళ్ళ పిక్కెలు లాగే, వెన్ను లాగే, తొడకండరాలన్నీ లాగేసే, చెమటలు పడతా ఉన్నాయి. ఎంతసేపు నిలబడతావట? కింద కూర్చుంటేమో కంప, మళ్ళీ పైకి నవ్వుతా ఉండాలంటే ఎట్ట అవుద్ది? శ్రమల్లో అతిశయపడటం అంటే ఎట్లా ఉంటుంది? నిజమైనటువంటి విశ్వాసం ఇది అసాధ్యం కాదు పిల్లరా. ఎట్టాగోట్టాగా క్రైస్తవులు బతికేద్దాం, మేనేజ్ చేద్దాం వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం భయంకరంగా ఉంటుంది. క్రైస్తవ్యంలో ఆ యేసు ప్రభు పేరు చెప్పుకొని, ఆ యేసు ప్రభు దేవుని పుణ్యమా అని ఏదో ఒక మేలు పొందుకొని ఎట్లాగోట్లా బతికేద్దాము, ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక మేలు జరగకపోద్దా, ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి అంటున్నారు, ఇంతమందికి ఇన్ని దొరుకుతున్నాయి అనుకుంటున్నారు, ఇంతమందికి ఇన్ని జరుగుతున్నాయి అంటున్నారు, నాకేం జరగకపోద్దా, నాకు మాత్రం ఒకటి జరగకపోద్దని ఎట్లాగోట్లాగా బతికేద్దాము, మేనేజ్ చేసేద్దాం వచ్చిన వాళ్ళు మాత్రం తట్టుకోలేదు. వాళ్ళకి భయంకరంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ మరణ సమాధి పునరుద్ధానాలైన విశ్వాసం నుంచి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రలోభం పొంది మంచుడు బ్యాప్తిని తీసుకుని సంపూర్ణ విధేయతలో విశ్వాసంలో బ్రతికే వారికి ఇది ఎంత మాత్రం కష్టం అనిపించింది, ఎంత మాత్రం కష్టం అనిపించింది. వాళ్ళకి ఆనందం ఉంటది అన్నమాట. అందుకనే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. లెట్స్ గో ఓవర్ టు జేమ్స్. రెండో వచనం, మూడో వచనం చదవండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనాను కొదువులేని వారు నై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇది విశ్వాసులకు మాత్రమే సంబంధించిన సంగతి అండి. బయటడు ఏమనుకుంటాడు, అరే బతుకుంటే బలసాదిని బాసు, ఇదే నమ్మిన అనుభూతి పుచ్చుకూరలు అయిపోయినాయి, ఏదో అనుకుంటే ఏదో ఉంది కదా, కొండ నాలుగు మంది వేస్తే ఉన్న నాలుగు కూడిపోయినట్టు యేసుప్రభు నమ్ముకుంటే ఏదో మేలు కలుగుతాం లోపల. ఇదేంది వచ్చిన కాడి నుంచి ఒకటే వాతల మీద వాతలు, వాయింపుల మీద వాయింపులు ఉన్నాయి, ఇదేంది బయట ఉంటే బాగానే బతుకొచ్చింది, బయటకు వెళ్ళిపోతుంది. విశ్వాసులైనటువంటి వారికి ఓర్పు ఉండాలి. ఓర్పు 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 అని ఎందుకు అంటున్నాడంటే ఇదంత సులభం కాదు కాబట్టి ఓర్పు అవసరం. ఓర్పు సహనాలు ఎందుకు అవసరం సార్? అన్ని అనుకున్నవే అనుకున్న సమయానికి జరుగుతుంటే ఓర్పుల యొక్క ప్రస్తావన ఉంటుందా? సహనాల యొక్క ప్రస్తావన ఉంటుందా? ఆశించిందల్లా అనుగ్రహించబడుతున్నప్పుడు ఓర్పు సహనాల ప్రస్తావన ఉంటుందా?
ప్రతి అవసరం దాని సమయానికి నెరవేర్చబడుతున్నప్పుడు ఓర్పు సహనాల ప్రస్తావన ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన అంతట్లో కూడా విశ్వాసులకు సంబంధించి సంఘాన్ని ఉద్దేశించి ఓర్పు సహనం ఇది ప్రస్తావించబడినంత విరివిగా మరి ఏ సంగతి ప్రస్తావించబడలేదంటానికి ఆశ్చర్యం లేదు. అతిశయోక్తిగా ఓర్పు సహనం. ఎందుకయ్యా ఓర్పు సహనం అంటే మరి మొదలుపెట్టినంత సులభం కాదు ఇది. మీరందరూ గ్రీకు హీబ్రూలు నేర్చుకుంటున్నాడు వాళ్ళే. ఈ గ్రీకు హీబ్రూలలో హీబ్రూ స్టార్టింగ్ కష్టం ఉంటది, కొంచెం లోపలికి వెళ్తున్నా కొద్దీ ఈజీగా ఉంటుంది. అదే గ్రీకు స్టార్టింగ్ సులభం ఉంటుంది. ఇవన్నీ ఇంగ్లీష్ అక్షరాలు లాగానే ఉన్నారు కదా భయ్, మస్తు ఈజీగా వచ్చింది కాక అనిపించింది. ఇంకా ఆల్ఫా మనకు తెలియందా, ఆ బేటా మనకు తెలియందా, ఆ ఒమేగా మనకు తెలియందా, ఆ సిగ్మా మనకు తెలియందా, మొత్తం తెలిసినాయే కాక అనుకుంటారు ఒక. గ్రీక్ ఇనీషియల్ గా అట్టగా ఉంటుంది. అరే ఇంగ్లీష్ అక్షరాలు అలాగనే ఉన్నాయి కదా కాక అనిపించింది. ఆ ల్యాండా మనకు తెలిసిందేనాయే, ఆ రో మనకు తెలిసిందేనాయే, ఇంకేంది ఆ డెల్టా మనకు తెలిసిందేనాయే అని మొదలు పెట్టేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. లోపలికి వెళ్తున్న కొద్దీ గ్రీకు చాలా టఫ్ గా మారుతా ఉంటుంది. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్, నా పిట్టబుర్రకి అలా అనిపించింది. మరి మీకు బహుశా అలా అనిపించకపోవచ్చు, తప్పేం లేదు. ఆద్యంతము సులభం అనిపించవచ్చు కొందరికి, ఆశ్చర్యం లేదు. నాకు కరెక్టే సార్, చెప్పింది కరెక్టే. బలవంతంగా ఏకీభవించాల్సిన అవసరం లేదు. కానీ లేదు సార్, ఇప్పుడు స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ తర్వాత ఈజీ. గ్రీకు చాలా ఈజీగా ఉంది కానీ పోతుంటే ఇంకా టఫ్ గా అవుతుంది. దిస్ హెస్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టీచింగ్. నేను నేర్చుకునేటప్పుడు, నేను నేర్పించేటప్పుడు నాకు కలిగిన అనుభవాలు నేను ఎప్పుడు పంచుకునే అనుభవాలు. విషయం ఏమిటి, విశ్వాస జీవితం అలాగ ఉంటదండి, గ్రీక్ లాగా ఉంటది. బయట నుంచి చూస్తే చాలా ఫ్యాన్సీ అనిపించింది అనమాట. అంటే రియల్ బిలీవర్స్ లైఫ్ బయట నుంచి చూసినప్పుడు అబ్బా ఈ క్రైస్తవులదే హాయి ఉంది అబ్బా అనుకుంటాడు. ఏం హాయి, ఎట్లాంటి హాయి, కొంచెం లోపలికి ఎత్తి చూడు గురు. అప్పుడు నమ్ముకున్న తర్వాత, నమ్ముకోక మునుపు మనం ఎవరిని చూపిస్తాము, నమ్ముకోనంతసేపు వాళ్ళకి ఎవరిని చూపిస్తారంటే మంచి ప్రాస్పరస్ క్యారెక్టర్స్ అని చెప్పండి బైబిల్ నుంచి. నమ్ముకోక మునుపు వాళ్ళకి చూపించే ప్రాస్పరస్ క్యారెక్టర్స్, డేవిడ్, సొలొమోన్ లాంటి వాళ్ళని చూపిస్తారు. గాంధ్రా బతుకంటే అన్నట్టుగా చూపిస్తా ఉంటారు అన్నమాట. ఎట్లా మస్తు జ్ఞానం ఇచ్చిండు దేవుడు, మంచి సంపత్తులు ఇచ్చాడు దేవుడు, కోరుకున్నందు భార్యలు ఇచ్చాడు దేవుడు, అబ్బా బతుకుంటాడు అబ్బా అన్నట్టుగా. సొలొమోన్ లాంటి జీవితం, దావీదు లాంటి జీవితం, అబ్బా రాజును చేసిండు, రెండు దిక్కులలో ఉండే ఆ గొర్రెల దగ్గర కండెత్తుకునే వాడిని తీసుకెళ్లి రాజును చేసిండప్ప, అందరా జీవితం అన్నట్టుగా అలాంటి చూపిస్తారు. మారు మనసు పొందకముందు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ యోబుని అట్లాంటి వాళ్ళని చూపిస్తారు. ఇంకెవరు, ఆ హోషేయ లాంటి వాళ్ళని, ఆ తర్వాత ఆ ఇర్మియా లాంటి వాళ్ళని అట్లా చూపిస్తారు. అదే భాష గారు ఇంతకుముందు చెప్పలేదు కదా నాకు, మారు మనసు పొందక ముందు ఆ దావీదు సారు, ఆ దావీదు అన్న లాంటి సొలొమోన్ అన్న చూపించారు కదా. అంటే మారు మనసు పొందక ముందు అట్టే చూపిస్తారు లేరా, మారు మనసు పొందిన తర్వాత అసలు ఈ చూపిస్తారు. అంటే బయట నుంచి ఫ్యాన్సీగా అట్లాంటి వినొచ్చిన వాళ్ళు ఏంటంటే సార్, వెన్ దే క్యాన్ స్టాండ్ ద రియల్ టెస్ట్, ఏమంటారు, దే కెనాట్ స్టాండ్ ద రియల్ టెస్ట్. ఏంది, ఒక సోల్జర్ అయిపోతే చక్కగా ఆర్మీ క్యాంటీన్లో డిస్కౌంట్లు వస్తాయని చెప్పేసి కేవలం ఆర్మీ క్యాంటీన్లో డిస్కౌంట్ల కోసమే ఆర్మీలోకి వెళ్ళిన వాడు ఉన్నాడు అనుకోండి, he cannot stand.
ఎందుకు వెళ్ళేవారు ఆర్మీ కంటే క్యాంటీన్లలో డిస్కౌంట్లు వస్తాయని, అండ్ ఫ్యామిలీ మొత్తానికి పాసులు దొరుకుతాయని, రైల్వే టికెట్లలో బస్ టికెట్లలో డిస్కౌంట్లు ఇస్తారని, వీటి కోసం వాడు ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి ఆర్మీకి, ఈ విల్ నాట్ స్టాండ్ ద టెస్ట్ దేర్. క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇది ఆర్మీ క్యాంటీన్ లో డిస్కౌంట్ కోసం సోల్జర్ అవుదాన్ని బయలుదేరినాడు ఎట్లాంటి వాడు. ఇప్పుడు వెళ్ళారా మీరు ఆర్మీ క్యాంటీన్ కి? ఆర్మీ క్యాంటీన్ లో బ్రహ్మాండం డిస్కౌంట్స్ ఉంటాయి సార్. మా హస్బెండ్ డిఫెన్స్ సార్. ఇప్పుడు కేవలం క్యాంటీన్లలో డిస్కౌంట్ల కోసం నేను సోల్జర్ అవుతానని మీరు వెళ్ళారనుకోండి, విల్ యూ బి ఏబుల్ టు స్టాండ్ ద టెస్ట్? అక్కడ వాళ్ళు తోముడికి ఎవడని నిలబడతాడా? అదే సార్ నేను ఎందుకు రాలేదు, నాకు క్యాంటీన్లలో డిస్కౌంట్ కావాలి అందుకని వచ్చానంటే ఊరుకుంటారా? మన బీడీలో సుబ్బారావు గారు ఆర్మీ రిటైర్డ్. ఆయన ఆర్మీలో వేరే సెక్షన్ అనుకుంటాను సార్ నేను. అవునవును సార్. అంటే మరి ఈ తోమే సెక్షన్ కాదనుకుంటా. క్యాంటీన్ లో కూడా ఉంటుంది సార్ జాబ్ అక్కడ. ఏమండి క్యాంటీన్ లో కూడా చేయొచ్చు అక్కడ జాబ్, క్యాంటీన్ లో ఉన్నారేమో. అంటే ఇలాంటి వాటిని ఆశించి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, ఆ తర్వాత రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి సార్. వాళ్ళు అంటే దేశానికి సేవ చేసే వాళ్ళు మనం గౌరవించుకోవాలి కాదని కాదు, కానీ ఆ సేవ దృక్పథం లేకుండా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాలి అనే తీర్మానం కానీ, దేశాన్ని సేవ చేయాలనే తీర్మానం కానీ, శత్రువులను ఎదుర్కొనే ధైర్యం కానీ లేకుండా కేవలము ఈ బెనిఫిట్స్ ఈ డిస్కౌంట్ల కోసం పోయాడు అనుకోండి, నిలబడతాడా? ఆర్మీ ఓన్లీ ఫీల్డ్ డ్యూటీ వాళ్ళకే కష్టం సార్. మామూలు నార్మల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఏముండదు. లేదు మీకు తీసుకెళ్లి ఫీల్డ్ డ్యూటీలు వేసారనుకోండి, నాకు వద్దు నా క్యాంటీన్ లో అంటాడు. సో ఇది మనము పరిశీలిస్తే విశ్వాసులమైనట్టు మనము శ్రమలలో అతిశయపడగలగటం అంటే అసలు ఏ రేంజ్ లో ఉండాలి వాడి విశ్వాసం. దానియేలు లాంటి, అననీయ, మిషాయేల్, అజర్యా లాంటి, ఇర్మియా లాంటి, ఉజయా లాంటి, ఐజయా లాంటి వీళ్ళు సార్ శ్రమలలో అతిశయపడటం, పౌలు లాంటి, పేతురు లాంటి ఉద్దండులు, మహామహులు. సో నిరీక్షణ యొక్క ఔన్నత్యం అదండి. సో బెనిఫిట్స్ ఆఫ్ జస్టిఫికేషన్ లో మనం ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. మొత్తం 5 మాట్లాడాం. 5లో ఒక్కటి మాత్రం భౌతికమైంది. ఆ భౌతికమైనది కూడా శ్రమలకు సంబంధించింది. అయితే ఫీల్ కావద్దు మనం, ఇంత నమ్మితే నాకు కలిగేది ఇదా అంటే. ఎవరికైనా ఇప్పుడు ఏదో పొందుతున్న వచ్చిన వాడికి కూర్చోబెట్టి గంట లెక్చర్ ఇచ్చి, అబ్బాయి ఇది నీకు కలిగిన ప్రయోజనం అన్నాం అనుకోండి, పేపర్లు మొఖాన్ని కొడతాడు. కొట్టేసి ఈ పాడడానికి నన్ను గంట కూర్చోబెట్టి చెప్పాలన్నా, ఇందులో ఒక్కటన్నా పనికి వచ్చేది ఉందా? ఒక్కటన్నా భూలోకం నన్ను బలపరిచేది ఉందా? ఒక్కటన్నా నాకు ఆశీర్వాదకరంగా ఉందా? ఒక్కటన్నా నాకు లాభం కలిగించేది ఉందా? నిరుత్సాహపడతాడు, పేపర్ మొఖాన్ని కొడతాడు. నువ్వు ఎందుకు అంత నిరుత్సాహపడుతున్నావు అసలు? ఏంది నీ ప్రాబ్లం ఏంటంటే, అరే 5 బెనిఫిట్స్ ఉంటాయని చెప్పినవండి, 5 ఒక్కటన్నా భౌతికమైన మేలుకు సంబంధించి ఉందా? ఆ ఒకటి కూడా శ్రమలకు సంబంధించి చెప్పారు, కానీ నేను చెప్పింది ఏంటి ఆడ ఉంది అంటే. నువ్వేం ఆశిస్తున్నారు మీకు తెలీదా? ఇంత కష్టపడి నమ్ముకుంటున్నాము, ఇంతమందిని కాదని నమ్ముకుంటున్నాము, అంతమందిని వదిలేసి వచ్చి నమ్ముకుంటున్నప్పుడు ఎట్లా చూసుకోవాలి మనల్ని? ఎలా ఫీల్ అవుతుంటావంటే అండి, చాలా ఆస్తులు, తల్లిదండ్రులు, నౌకర్లు, కాలు కింద పెట్టకుండా చూసుకునేటటువంటి తల్లిదండ్రులు, అడిగింది ఏదైనా కొనిచ్చే అన్నదమ్ములు, ఏమండి నాకు ఇది కావాలి అని అవసరం, నాకు ఇది కావాలని చెప్పకమునిపే అన్ని ఊహించి తీసుకొచ్చేటటువంటి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయి ఏనాటికి ఆనాడు కూల్ చేస్తే కానీ బతకనోని పెళ్లి చేసుకుని వచ్చి ఇక రోజు వాడిని ఎలా దిప్పుతా ఉంటుందో, ఏమని ఎట్లాంటి దాన్ని చేసుకున్నాను తెలుసా నిన్ను? ఏం వదిలేసి వచ్చి చేసుకున్నాను తెలుసా నిన్ను? ఎన్ని కాదనుకున్నానో తెలుసా నీ కోసం? నేను వదిలేసని చెప్ప ఈ కుండ మోత రోజు ఉంటది అన్నమాట.
అంటే విశ్వాసులు అందరూ అలా ఫీల్ అవుతున్నారు జనాలు. ఏమని? అసలు యేసుప్రభుని నమ్ముకోవడం కొరకు ఏం కాదనుకున్నాను తెలుసా, ఏం వదిలేసుకున్నాను. వదిలేసుకున్నది నీ దృష్టికి ఇంకా గొప్పదని నీకు అనిపిస్తుంది అంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేవు. విడిచిపెట్టినవి నీకు ఇంకా గొప్పగా అనిపిస్తున్నాయి అంటే నువ్వు ఇంకా మారు మనసు పొందలేవు. ఇప్పటికి ఎలా అనిపించదండి? యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను ఏం వదిలేసుకున్నానో తెలుసా అని చాలా మంది గొప్ప గొప్ప చెప్తా ఉంటారు. నువ్వు వదిలేసిన వాటిని గొప్ప చెప్పదు ఎప్పుడు. నీవు యేసుక్రీస్తు ప్రభుల వారిలో పొందుకున్నటువంటి నిత్య జీవితంతో పోల్చుకుంటే మరి ఏది గొప్పది కాదని చెప్పాలి. వదిలేసినవి గొప్ప అని చెప్పదు. పౌలు గారు వదిలేసినవి గొప్ప అని చెప్పాడా? వదిలేసినవి దేంతో పోల్చాడండి? పెంటతో సమానంగా పోల్చేస్తారు. పెంటతో పోల్చాడు. మీరు సాక్ష్యాలు విని చూడండి, మనోళ్ళు వదిలేసిన వాటిని ఎంత గొప్ప చేసి చెప్తుంటారు. ఇది అంటే నేను గమనించింది, నేను అబ్జర్వ్ చేసి. సార్ మరి ఈ రోజుల్లో చాలా మంది మేము ఆ దాంట్లో నుంచి ఆ గొప్ప కమ్యూనిటీలో నుంచి వచ్చాము, మేము ఒకప్పుడు ఇలా వచ్చాము, ఇలా ఎప్పుడు ఇంకా వాళ్ళు చెప్తూనే ఉంటారు సార్. సాక్ష్యం అంటే ముందు ఆ గొప్పతనం చెప్తారు అన్నమాట. అదే చెప్తున్నానమ్మా. జనాలకి కూడా అది అలాగే అర్థం అవుతుంది. కానీ వాస్తవానికి వదిలేసింది ఇంకా గొప్ప అనిపిస్తుంది. నేను గొప్పదాన్ని వదిలేసాను, ఏదో త్యాగం చేశాను అన్నట్టుగా ఎవడన్నా సాక్ష్యం చెప్తే వాడి యొక్క మారు మనసు యొక్క మూలాలే వాడికి అర్థం కాలేదండి. గొప్ప గొప్ప సేవకులు సేవ చేసే వాళ్ళు కూడా మరి మేము దాంట్లో నుంచే వచ్చామని వాళ్ళ ఆశ్చర్యం లేదు సార్. ఇందులో గొప్పే ఉంది సార్. గొప్ప అనేది ఎవడు దేని వల్ల గొప్ప అవుతాడు సార్? మనల్ని అందరినీ గొప్ప చేసే దేవుని వాక్యం. ఏమంటారు? అవునా? దేవుని వాక్యం లేకుండా, రక్షణార్థమైన మారు మనసు, పాపక్షమాపణ, పరలోక నిరీక్షణ లేకుండా మనం ఎవరు గొప్ప, దేని గొప్ప సార్? జనసంఖ్య నన్ను గొప్ప పాస్టర్ని చేస్తుందండి. జనసంఖ్య నా ముందుండే వేల జనాలు నన్ను గొప్పని చేస్తాయా? ఆ ప్రకారం అనుకుంటే మన బోధకులకు వచ్చే వాళ్ళు ముక్కుతూ మూలుగుతూ 10,000 మంది, 15,000, 20 మంది, 20,000 మంది అవుతే, అదే ఒక హైందవ సాంప్రదాయాన్ని ఒక పూజ పెట్టడం చెప్పండి, లక్షల మంది కూడుకుంటారు. జనసంఖ్య ఒకరిని గొప్పని చేయదు సార్. అంటే క్రైస్తవ అట్లీస్ట్ దేవుని బిడ్డలమైన మన దృష్టిలో మనం ఆలోచిస్తే, ఎస్, బయట లోకం ఎలా క్యాల్కులేట్ చేస్తుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ ది నంబర్ ఆఫ్ ద పీపుల్ యు ఆర్ ఏబుల్ టు మొబిలైజ్, లేకపోతే ఏబుల్ టు కన్విట్. ఎంతమందిని నువ్వు ఎక్కువ కూర్చగలిగితే అంత గొప్ప నాయకుడివే అని, అవునా కదా? అందుకనే ఎక్కువ జన సమీకరణ చూసుకుంటారు రాజకీయ నాయకులు. మనం రాజకీయ నాయకులం కాదు కదా. నంబర్ ఆఫ్ ద పీపుల్ చూపించేసి ఐఎమ్ గ్రేటర్ అని చెప్పేసి అనుకోవడం. ప్రజలు రాకపోతే ఆ సభ ఫెయిల్ అయిపోయింది, ఆ సభ చాలా మంది అంటారు కదా రాజకీయాల్లో, ఆ సభ సక్సెస్ కాలేదు అని చెప్పి. ఆర్ వి ద సేమ్ పీపుల్? ఇది ఒక సేవకుడు సార్, చెప్పండి సార్. సేవకుడు 10 మందిని కూడా సమీకరించలేని ఒక పాస్టరు మైక్ పట్టుకొని దంచేస్తా ఉన్నారు అని చెప్పి పాస్టర్స్ అందరి గురించి ఆయన విమర్శించాడు. 10 మందిని కూడా తీసుకురాలేరు వాళ్ళు సంఘంలో. 10 మంది, ఆ 10 మందిని కూడా తీసుకురాలేరు వాళ్ళ జాబితాలో నేను కూడా ఉన్నానండి. ఆ పెద్ద పాస్టరు ఆ విధంగా అందరి పాస్టర్ల మీద బురద చల్లేశాడు సార్. ఈ 10 మంది సమీకరించలేని పాస్టర్లు నా మీదకే వచ్చి నన్నే అడుగుతున్నారు, నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అని. స్మాల్ కరెక్షన్ సార్, స్మాల్ కరెక్షన్. మీరు చెప్పిందని స్మాల్ కరెక్షన్. ఈ 10 మందిని కూడా పోగేలేని డాష్ గాళ్ళు స్మాల్ పాస్టర్లు కాదు. డాష్ అనే మాట వాడాడు సార్, డాష్ అనే మాట వాడాడు. అంటే ఎంత దరిద్రమైన పదం ఉంటే తప్ప దాన్ని చెప్పడానికి ఆయన వెనుకాడాడు చూడండి. డాష్ అంటే అది ఎవరికి సంబంధించిన వాళ్ళు వాడుకోవచ్చు సార్. ఎంత భయంకరమైన శబ్దం ఉంది అక్కడ. అది లెక్క. అంటే చూడు, పక్కన పెడితే పిల్లరా మనము ఇది ఏదంటే మేము విడిచిపెట్టి వచ్చింది నీ దృష్టికి అప్పటికి ఒకనాడు కోకూడదు. పౌలు వారు దాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అంటాడు. నష్టంగా ఎంచుకున్నాను. దానివల్ల నేను నష్టపోయేదే తప్ప లాభపడేది లేదు. అదంతా నాకు పెంటతో సమానం. కానీ మన వాళ్ళు తప్పట్లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు క్లాసెస్ అర్థం కావాలంటే. ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్కువ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. బట్ తప్పట్లేదు, మీకు లెసన్ అర్థం కావాలి. రైట్? సో పాయింట్ ఏంటంటే, ఒక సందర్భంలో
నేను ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. 3 రోజులు వరుసన వాక్యం చెప్పడానికి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 సెషన్స్ అండి. నాతో పాటు ఇంకొక ప్యారలల్ ఇంకో పాస్టర్ని కూడా పిలిచారు. ఆయన కూడా వాక్యం చెప్తున్నాడు. ఆ 2 రోజులు అంటే ఆయన 2 రోజులు చెప్పాడు, నేను 3 రోజులు చెప్పాను. ఆ 2 రోజులు ఆయన ప్రసంగాల్లో ఖచ్చితంగా తాను ఎంత గొప్ప కులంలో నుంచి ప్రభువు నమ్ముకొని అసలు ఎంత త్యాగం చేశాడో 3 రోజులలో, ఆ 2 రోజులలో ఆయన కులం ఏంటో సులభంగా మనం చెప్పేయచ్చు. ఆయన కులం ఎంత గొప్పదో మనం సులభంగా చెప్పేయచ్చు. నేరుగా ఫలానా కులం అని పేరు చెప్పకపోవటం ఒకటే తప్పించి అసలు తను ఎంత త్యాగం చేశాడో, ఆ కులం వాళ్ళు ఎంత గొప్పోళ్ళో, ఆ కులంలో నుంచి యేసుక్రీస్తు నమ్ముకోవటం ఎంత గొప్పో, ఎంత అరుదో, అసలు నమ్ముకుంటే ఎంత గగనమో, నాకెందుకు అది సరైనటువంటి ధోరణి అనిపించదు. పౌలు ఒక యూదుడై ఉండి యూదుల గురించి ఎలా మాట్లాడతాడో, యూదుల యొక్క జీవితాన్ని గురించి, యూదుల యొక్క బోధ గురించి, యూదుల యొక్క ఆచారాల గురించి ఎంత తీవ్రంగా మాట్లాడతాడో మనం అందరం ఎరుగుతున్నాం. విడిచిపెట్టిన వాటిని ఇప్పటికీ మనం దృష్టికి గొప్పగా ఎంచుకోకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మీలో ఇంకెవరైనా ఉంటే కానీ కొందరు లాభసాటి ఉద్యోగాలను వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను కాదను, బట్ త్యాగం చేసినట్టుగా ఫీల్ కాబాకండి. మంచి డబ్బులు సంపాదించే, కమాయించే ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజినెస్ లో నుంచి వచ్చారు. కానీ త్యాగం చేసినట్టుగా అనుకోబాకండి. ప్రభు మిమ్మల్ని రక్షించాడు. కృతజ్ఞత చూపించండి ప్రభు. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏదో ఏమనుకుంటున్నారు తెలుసా, అంత గొప్పగా వచ్చిన నాకు మీరు చెప్పేది ఇవా, అసలు ఎంత వదిలిపోని వచ్చింది తెలుసా. ఓహో బాస్, నువ్వు చాలా ఫీల్ అయిపోతున్నట్టున్నావు. నువ్వు చాలా గొప్పడివి, చాలా వదిలేసి, చాలా త్యాగం చేసి నువ్వు యేసుప్రభువుని నమ్మునట్టుగా ఫీల్ అవుతున్నావు కదా. అసలు నువ్వెవరో నీకు తెలుసా? వాట్ ఈస్ యువర్ యాక్చువల్ పొజిషన్? అసలు నీ యాక్చువల్ స్థితి ఏంటో తెలుసా? ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ అండి. ఈ 5 బెనిఫిట్స్ ఇన్నేవాడు ఎవరికైనా తలదిరిగిపోతుంది. ఇప్పుడు మీరు కనుక బైబిల్ క్లాస్ కాలేజీలో కాబట్టి సరిపోయింది, కానీ సాధారణమైన సంఘాల్లోకి వెళ్ళి మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే కలిగేటటువంటి 5 ప్రయోజనాలు ఇవే అని వాక్యం చెప్పారనుకోండి, జనాలకు పిచ్చెక్కిపోతుంది. ఇందులో భౌతికంగా మనకు దక్కేది శ్రమలే, ఆ శ్రమల్లో కూడా మనం అతిశయపడాలి, శ్రమల్లో కూడా మనం ఆనందపడాలి అని 5 పాయింట్లు చెప్పేసేసి మీ చేతులు దులుపుకుని రండి, ఇంకోసారి నేను పిలవరు. ఇంకా ఎందుకు? మనసుకు ఊరట కలిగించే ఒక మాట చెప్పకపోయా దరిద్రుడు అనుకుంటారు, నేను వెనకాలే అనుకుంటారు వాళ్ళు. మనసుకి ఆనందం కలిగించే ఒక మాట చెప్పకపోయా కదా అనుకుంటారు, మళ్ళీ పిలవరు. నేను ఇంకా అలా నన్ను కూడా చాలా చోట్ల పిలవలేదు. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఆ విధంగా చెప్పారు సార్. అప్పుడేంటి? సో అసలు నువ్వేంటో నీకు తెలిస్తే, ఏ స్థితిలో ఉండగా నిన్న ఆయన నీతిమంతుడిగా చేసి నీకు ఈ 5 ప్రయోజనాలు అనుగూర్చాడో నీకు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడు. ఏంటి నేనేంటి, నా పరిస్థితి ఏంటి? చూడు నీ పరిస్థితి ఏంటో చెప్తా చూడు. లెట్స్ గో ఓవర్. 6వ వచనం సార్. ఏలయనగా మనం ఇంకా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన భక్తిహీనుల కొరకు చనిపోయాను. నువ్వెవరవో తెలుసా? వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? నీ గురించి నువ్వేవేవో అనుకుంటూ వచ్చావు కదా. లెట్ మీ టెల్ యువర్ క్వాలిఫికేషన్స్ అని నీకు ఇంతవరకు ప్రస్తావించిన 5 ప్రయోజనాలు గొప్పగా అనిపించట్లేదు అంటే నువ్వేంటో నువ్వు తెలుసుకోవాల్సిందే. నువ్వేంటో నువ్వు యాక్చువల్ గా తెలుసుకోకపోతే నీకు కలిగిన ప్రయోజనాలు ఎప్పటికీ గొప్ప అనిపించాలి. గొప్ప అనిపించాలంటే నువ్వేంటో నువ్వు ముందుగా తెలుసుకోవాలి. నెంబర్ 1, భక్తిహీనుల కొరకు క్రీస్తు. యు ఆర్ అన్ అన్గాడ్లీ.
భక్తిహీనుడు అని ఎవరిని అంటారండి? దేవుని నమ్మని వారు. ఎనీ గాడ్లీనెస్ అదర్ దాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుల వారిని కాకుండా మరి మీరు ఏ భక్తిలో పేకల్లోతు కాకపోతే నడినెత్తి వరకు మునగండి, అది భక్తిహీనతే, అన్గాడ్లీనెస్. Not believing Jesus Christ as your personal savior and believing what not, you can believe anything or anything or anyone. That's all. Everything amounts to ungodliness. Everything amounts to ungodliness. నువ్వు ఒక భక్తిహీనుడివి, గుర్తుపెట్టుకో. రెండవది 7వ వచనం, నీతిమంతుని కొరకు ఒకడు సహితము చనిపోవుట అరుదు. ఒకడు అంటే ఏంటి? నీతిమంతుని కోసమే ఎవడు చనిపోడు రావాయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనము నీతిమంతులం కూడా, అంటే నీతిమంతుడు కొరకు ఒకడు చనిపోవడం అర్థం అంటే మీరెవరని అర్థం, మనం ఎవరమని అర్థం? దుర్నీతిమంతులు మనం, క్షమించాలి, దుర్నీతిమంతులు మనం. ఏమనుకుంటున్నావు? నువ్వేమైనా నీతిమంతుడు అనుకుంటున్నావా? నువ్వు భక్తిహీనుడవు. రెండవది, నువ్వు దుర్నీతిపరుడు. అదేంటి నన్ను దుర్నీతిపరుడు అంటారేంటి? అసలు నేను అబద్ధాలు కూడా చెప్పను, నేను ఎవరికి అన్యాయం చేయాల్సిన అక్కర్లేదు, చెప్పాల్సిన అక్కర్లేదు. నువ్వు దుర్నీతివంతుడు, దుర్నీతిపరుడవే. దేవుడు అనుగ్రహించే నీతి తప్ప యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణ సమాధి పునరుద్ధానాలయందు విశ్వాస మూలంగా పాపక్షమాపణ పరలోక నిరీక్షణ కలిగి ఒకడు పొందినటువంటి నీతే ఒకరిని నీతిమంతునిగా చేయగలుగుతుంది. అది నీతిగా ఎంచబడుతుంది. అది కాకుండా మరేది నీతిగా ఎంచబడుతుంది. ఇక మనం ఎంత నీతిమంతులమని గింజుకున్నా, ఎంత నీతిమంతులమని మన గురించి మనం దెబ్బ కొట్టుకున్నా, అది అసలు నీతిగా ఎంచబడదు. మన నీతి దేవుని దృష్టికి ఎలాంటిదో యెషయా గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. మనం ఎవరు దాన్ని ఇప్పుడు చదవనక్కర్లేదు. మనం దాన్ని నీతిగా అనుకుంటున్నాం, కానీ దేవుడు దాన్ని మురికి గుడ్డలాగా ఎంచుతున్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. మనం నీతిమంతులం కావు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లేఖనమే ఇది, కల్పితాలు కావు. సో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని లేఖనం సెలవిస్తున్నందున నేను నీతిమంతుడనని నాకు నిన్ను సర్టిఫై చేసుకోవటం వల్ల కానీ, నేను నీతిమంతుడని మీకు మీరు సర్టిఫై చేసుకోవటం వల్ల కానీ ఏ ప్రయోజనం లేదనే విషయాన్ని మరొకసారి నేను నొక్కి చెప్పవలసి వస్తుంది. దుర్నీతి పరులమే మనం అందరం. మన స్థితిలో 2 క్వాలిఫికేషన్స్. మన ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటండి? వి వర్ అన్గాడ్లీ. సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటండి? అన్రైచియస్. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏంటో మనం చూద్దాం. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అంటే మంచివాని కొరకు ఎవడైనా ఒకడు చచ్చిపోవడానికి తెగిస్తాడు అంటే మనం మంచి వాళ్ళం కూడా కాము, చెడ్డవాళ్ళం. We're not good. There is only one good. Who is that? Jesus Christ. Jesus Christ himself. Our Lord God Jesus Christ himself. మంచివాడా? ఆయనే మంచివాడు. ఆయన తప్ప మరెవడు మంచివాడు లేడండి. మీలో ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను.
మీలో ఎంతమంది మంచివాళ్ళు? కొందరు అంటారు నేను మంచిగుంటేనే మంచోని. అవునా కదా? నన్ను ఎక్కువ కదిలించొద్దు, నన్ను ఎక్కువ రెచ్చగొట్టొద్దు, నేను మంచోన్ని కాదు, నన్ను రెచ్చగొడితే నేను మంచోన్ని కాదు. ఇలాంటివి వింటూ వస్తున్నాం. మనలో కూడా చాలా మంది ఉంటారండి. మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాం కదా సార్, కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా సార్. ఎస్ సార్. స్పిరిచువల్ గా చెప్పండి సార్. రాము గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నాకు అర్థం అవుతుంది, చెప్పండి. అదే సార్, అంటే మనము నీతిమంతులం దేవుని నమ్మకం ముందు కాకపోయినప్పుడు మనం దేవుని విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినాం కదా సార్. మనం నీతిమంతులం అయ్యాం సార్. ఆ లెక్కనే మనం మంచి వాళ్ళం కూడా అయి ఉంటాం కదా అనేది మీ పాయింట్. నాకు అర్థం అవుతుంది. అదే చెప్ప ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. అంతేనండి. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకి నీతి ఆపాదించబడింది. మనం చేసిన క్రియల మూలంగా మనం we did not become righteous, we were made righteous. తేడా ఉంది సార్. అంటే వ్యాకరణంలో we did not become righteous, we were made righteous. Can you people see that difference? మనం నీతిమంతులుగా కాలేదు, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఏమంటారు? మనం నీతిమంతులుగా అవుతే మనం కష్టపడి నీతిమంతులు అయినట్టు. మనం నీతిమంతులుగా మార్చబడ్డాం అంటే వెలుపల నుండి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. ఇది కేవలం యేసుక్రీస్తు ప్రభువు వారి కృప. ఆది ప్రతిపదికన మనం మంచివారుగా కూడా చేయబడ్డాం అన్న దానికి నేను అంగీకరిస్తాను. సమస్య ఏంది? నీతిమంతులుగా చేయబడినటువంటి మనము మనకు అనుగ్రహించబడినటువంటి ఆ స్థానంలో బతకలేకపోతుంది. అలాగే మంచివారిగా చేయబడినటువంటి మనము ఆ స్థానంలో మంచివారిగా మనం బ్రతకలేకపోతున్నాం. we fail to live. సో పొజిషనల్లీ మీరన్నట్టు మనము నీతిమంతులమే, పొజిషనల్లీ మీరన్నట్టు మనం మంచి వాళ్ళం. యేసుక్రీస్తు ఆ నీతి కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి వల్ల అనుగ్రహించబడింది, ఆ మంచి కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి వల్ల అనుగ్రహించబడింది. కానీ మనము సాధించింది కాదు, సంపాదించింది కాదు, ప్రూవ్ చేసుకున్నది కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడని ప్రూవ్ చేసుకోవడానికి చాలా పనులు చేయాల్సి ఉంటుంది. అవునా కదండి? And we have never proved ourselves to God that we are good. సో మారు మనసు లేనటువంటి వాళ్ళు ఎంత వాళ్ళు చీమకు అపకారం తలపెట్టని వారైనా సరే, పళ్ళెత్తి ఎవరిని దూషించినటువంటి వారైనా సరే, ఎవరికి చిన్న అపకారం చేయనటువంటి వారైనా సరే, అవసరంలో ఉన్నటువంటి ప్రతి వారికి మేలు చేసేవారైనా సరే, వాళ్ళు చెడ్డవారే. మంచి మానవ దృష్టికి మంచి, దేవుని దృష్టికి మంచి కాదు. మన దృష్టికి మంచి అనిపించవచ్చు, తప్పు కాదు. బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఓన్లీ మోరల్ గుడ్, లీగల్ గుడ్, సోషల్ గుడ్. గతంలో మాట్లాడుకున్నట్టున్నాం మనం. స్పిరిచువల్ గుడ్ అవసరం. మన మంచోళం కూడా కాదు. ఓకే, మనం అంటే మారు మనసు పొందినటువంటి వాళ్ళు. అవే. సో క్వాలిఫికేషన్స్ అన్నమాట. 4వ క్వాలిఫికేషన్ చూడండి. 8వ వచనం ఎవరైనా చదివితే బాగుంటది. అందరూ చక్కగా వీడియోలు ఆపి మూడ్ చేసి కూర్చున్నారుగా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆగండి ఒక్క నిమిషం అమ్మా. ఇంకో క్వాలిఫికేషన్ వచ్చింది ఇక్కడ. మన క్వాలిఫికేషన్ ఏమై ఉండేనంట?
మనం ఇంకా పాపులమై ఉండగానే. పాపులం అంటే నీతిమంతులుగా తీర్చబడటం మూలంగా మనకు కలిగినటువంటి 5 ప్రయోజనాలు గొప్పగా అనిపించకపోతే మనం డిసప్పాయింట్ అయ్యి ఆర్గ్యూ చేస్తాం కదా. వెన్ వి డిసప్పాయింట్ వి ఆర్గ్యూ. యూనో ఆర్గ్యుమెంట్ లో అసలు నువ్వు ఏమనుకుంటున్నా, నేను ఏమనుకుంటున్నానో తెలుసా, అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు అని మనం అడిగినప్పుడు దేవుడు మెల్లిగా సరే నువ్వేంటో తెలుసుకోవాలనే సరదా నీకుంది కాబట్టి నేను నీకు నీతిమంతులుగా నిన్ను తీర్చి నీకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రయోజనాలు తప్పుగా అనిపిస్తున్నాయి కాబట్టి నేనేంటో తెలుసా, నీకు ఎవరనుకున్నావని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వేంటో చూడు. నువ్వు భక్తిహీనుడివి, నువ్వు దుర్నీతిపరుడివి, నువ్వు చెడ్డవాడివి, నువ్వు పాపివి. 9వ వచనం చదవండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని వాట్ వాజ్ అనదర్ క్వాలిఫికేషన్స్? అనదర్ క్వాలిఫికేషన్, శత్రువులమై ఉన్నాం. we were enemies of God. We were enemies of God. అబ్బో చాలానే ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని అయినాయి? సార్ 9th మళ్ళీ ఒకసారి క్లారిటీ చేయండి సార్ కొంచెం. 9th వర్స్ ఏదమ్మా? ఏది? 9th వర్స్. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదు. మళ్ళీ ఆ వచ్చిన వైపు మళ్ళీ వద్దాంలే. క్వాలిఫికేషన్స్ మనం మాట్లాడుతున్నాం. 9th వర్స్ కి మళ్ళీ వద్దాం. ఏమంటున్నా? ఓకేనా? రైట్ రైట్. 5వ 6వ అనుకుంటున్నానుగా. 5వ రైట్ ఫైన్. 1 భక్తిహీనులము, దుర్నీతిపరులము, చెడ్డవారము, పాపులము, శత్రువులము. 5 అయిపోయినాయి. చదవండి అమ్మా. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము. ఆమేన్. రైట్. ఇప్పుడు మన క్వాలిఫికేషన్స్ ఏంటో మనం తెలుసుకున్నాం. అంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప 5 భాగ్యాలు ఇప్పుడు గొప్పగా అనిపిస్తాయి. ఎందుకు? మన వాస్తవ పొజిషన్ ఏమై ఉండేనంట అంటే మనం భక్తిహీనులుగా ఉండేవాళ్ళం, దుర్నీతిపరులుగా ఉండేవాళ్ళం, చెడవారిగా ఉండేవాళ్ళం, మంచిగా లేదు మనకి. అండ్ పాపులు. ఎస్. కాబట్టి మనం పాపులం అనే పదాన్ని వాడుతున్నాం. అలాగే కిందికి వచ్చిన తర్వాత శత్రువులము. మరి మన క్వాలిఫికేషన్స్ ఇలాంటి వాళ్ళమైన మనము ఎంత గొప్ప మేలులు మనం పొందుకున్నామని. మనం దేవునితో సమాధానం పొందుకోవడం గొప్ప సంగతి కాదు. శత్రువులమైన మనం, దుష్టులము, దుర్నీతిపరులము, చెడ్డవాళ్ళం, పాపులమైన మనం, భక్తిహీనమైన మనల్ని దేవుడు తనతో పాటు ఫ్రెండ్షిప్ లోకి తెచ్చుకోవటం గొప్ప సంగతి కాదు. మనం పొందుకోవాల్సిన మరణాన్ని తప్పించి మనకి మహిమను కూర్చిన నిరీక్షణ ఇచ్చి ఆ నిరీక్షణలో అతిశయపడే భాగ్యాన్ని ఇవ్వడం గొప్ప సంగతి. మనం శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఆ శ్రమల్లో కూడా అతిశయపడడానికి మనకు తగినటువంటి గొప్ప నిరీక్షణ ఇవ్వటం గొప్ప సంగతి. అలాగే సిగ్గుపరచినటువంటి నిరీక్షను మనకి ఇచ్చి అంత గొప్ప నిరీక్షణలో మనల్ని పాలు భాగస్తులు చేయటం. ఎవడైనా ఏదైనా ఇస్తే ఎంతకాలం ఉంటుంది సార్? 1 ఏడాది ఉంటుంది, ఏం మహా అయితే 2 ఏళ్ళు ఉంటుంది, పోని 10 ఏళ్ళు ఉంటుంది. కానీ అనంతకాలం నిలబడే, శాశ్వత కాలం నిలబడే అలాంటి నిరీక్షణ మనకి ఇస్తే గొప్పగా అనిపించండి.
2 ఓకే. నా తర్వాత ఇదంతగా తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో తన ప్రేమనంతటిని కుమ్మరించి తనని మనం ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ఆత్మని నీలో నాలో నీకు నాకు ఇచ్చేంతగా ప్రేమించాడు. అంతగా నిన్ను నన్ను ఆయన హెచ్చించాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణే మనకు అనుగ్రహించి ఆయన ప్రేమను ఇప్పుడు ఏ రూపాన్ని కుమ్మరించాడంటే మన హృదయాల్లో తన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను కుమ్మరించాడు అని మనం అంటున్నాం. ఏ రూపాన్ని కుమ్మరించాడు మన హృదయాల్లో తన ప్రేమని? ప్రేమ ఉన్న పదార్థమా కుమ్మరించడానికి ఏ రూపాయన? రక్షించి కుమ్మరించాడు. రక్తమిచ్చి కుమ్మరించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చేసాడు అండి. ద గ్రేటెస్ట్ గిఫ్ట్. He gave us his spirit. And what was our position when he did all these things to us? What was our position? Our position was horrible. We were ungodly, unrighteous, we were bad, we were sinners, and we were enemies of God. And yet he did all these wonderful things for us. Don't you think these are things that we could never achieve, we could never be worthy of, and we never deserve all these things? They're beyond our worthiness. Can never measure. కాబట్టి 9వ వచనం, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను రక్షింపబడతాడు. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా చేస్తాడు. ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం వల్లనే నీతిమంతులుగా చేస్తాడు. ఆ రక్తం లేకపోతే నీతిమంతులుగా మనం ఎప్పుడైతే తెచ్చబడ్డాం. ఏమండి, ఏ స్థితిలో ఉండగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామండి? భక్తిహీనులుగా, దుర్నీతి పరులుగా, చెడ్డవారుగా, పాపులముగా, శత్రువులుగా ఉన్న ఈ 5 క్వాలిటీస్ నుంచి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన వాస్తవానికి మన పొజిషన్ ఏంటి? నువ్వు ముందు మంచిగా అయ్యిరా, నేను నీతిమంతులుగా చేస్తా. ముందు నువ్వు భక్తిమంతుడు వేయరా, నేను నీతిమంతులుగా చేస్తా. నువ్వు ముందు నీతిమంతుడు వేయరా, లేకపోతే మంచోడు వేయరా అంటే ఎప్పుడు జరిగేదేనా? లే. ఆ పొజిషన్ లో ఉండగానే ఏమన్నా వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఆరోగ్యం బాగాలేదని మనం వెళ్తే, నువ్వు ముందు ఆరోగ్యం బాగా చేసుకొని రాపు, అప్పుడు ట్రీట్మెంట్ చేస్తా అంటే ఎంత నవ్వులాట ఉంటుందండి. ఎంత నవ్వులాట ఉంటుంది. నాకు దగ్గు బాగా వస్తుంది సార్ నాకు అంటే, నువ్వు ముందు దగ్గినాక రాపు, దగ్గు తగ్గిపోయినాక రాపు అంటే ఏముంటుంది? ఎంత పరాశకం అండి అది. జ్వరం వస్తుంది సార్ అంటే నువ్వు తగ్గినాక రాపు, అప్పుడు మెడిసిన్ డాక్టర్ అంటే అది ఏమి ఎట్టకారం అండి, వేళాపాలం. సార్, దేవుడు నీతిమంతుడిగా మార్చాడు, మంచి వాళ్ళగా మార్చాడు, కానీ మనం క్లెయిమ్ చేసుకోవట్లేదేమో. ఇందాక మీరు అడిగినప్పుడు ఎవరు కూడా క్లెయిమ్ చేయలేదు. నేను మంచివాడిని క్లెయిమ్ చేయలేదు, నేను నీతిమంతుడని క్లెయిమ్ చేయలేదు. సంఘాల్లో పాస్టర్స్ ఏ రోజు కూడా మీరు అందరు నీతిమంతులని వాక్యం చెప్పారు, అందరు పాపులనే వాక్యం చెప్తారు. ఇక సమస్య ఏంటంటే సార్, ఇక్కడ ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ మధ్య ఇప్పుడు మీ క్లాస్లోనే అనుకుంటాను, మీ క్లాస్లోనే అనుకుంటాను, వీఆర్ సెయింట్స్, మనం పరిశుద్ధులం అనే ప్రస్తావన నేను తీసుకొచ్చాను. మీ క్లాస్లోనేనా? ఆ తర్వాత కొందరు నన్ను అంటే స్టూడెంట్స్ కి ఎంత ధైర్యం, ఎంత తెగింపు ఉంటుంది అంటే నన్నే వెటకారంగా సెయింట్ అని సంబోధించడం. అంటే ఐఎమ్ హ్యాపీ బికాస్ ఐ నో ఇట్, ఐ నో ద స్క్రిప్చర్స్, నాకు ఎన్లైటన్మెంట్ ఉంది. కానీ వ్యంగ్యం, వెటకారం సరే, అవన్నీ దేవుని పరిధిలోని విషయాలు. వెన్ యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. వీఆర్ రైచియస్, పొజిషనల్లీ రైచియస్ అండి. ప్రాక్టికల్ గా వి స్టిల్ డూ మిచీవియస్ థింగ్స్. అర్థమవుతుందండి? పొజిషనల్లీ వీఆర్ రైచియస్, నీతిమంతులుగా తీర్చబడ్డాం యేసుక్రీస్తు రక్తం మూలంగా. అది మనకి బయట నుంచి ఆపాదించబడింది. కానీ ప్రాక్టికల్ గా మనం నీతి క్రియలు జరిగించటంలో వైఫల్యం అవుతున్నాం. దట్ ఈస్ అవర్ ప్రాక్టికల్ అన్రైచియస్నెస్. Positionally, we are good in the blood of Jesus Christ, by the blood of Jesus Christ, through the blood of Jesus Christ.
బట్ ప్రాక్టికల్ లైఫ్ లో వీ ఫెయిల్ టు బి గుడ్. మనం మంచిగా ఉండవండి. మనం మంచోళ్ళమని అనుకోవట్లేదు కదా సార్. మంచోళ్ళమని అనుకుంటే మంచి పనులు చేయడానికి ఎంకరేజ్మెంట్ వస్తుంది. మనం మంచోళ్ళం అని అనుకోవటానికే మీరు చేతులు లేపమన్నప్పుడు మేము ఎవరూ చేతులు లేపలేదు. నేను మంచోడిని కదా నేనే చెప్పినప్పుడు నేను మంచి పనులు చేసే అవకాశం ఉండదు, నేను చెయ్యను కూడా. పాయింట్ ఎస్, ఒక్క విషయం చెప్తాను నేను, పాయింట్ నాకు అర్థమైంది. మనం ఏం చెప్పాలి, మనం యేసుక్రీస్తు ప్రభువు రక్తంలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేర్ఫోర్ 6వ అధ్యాయంలో ఆ చర్చ వచ్చుదిలేండి, ఎంతో దూరంలో లేదు. 6th చాప్టర్ లోనే మనం ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నాం, ఇప్పుడు నీతికి దాసులుగా ఉన్నాము, ఒకప్పుడు అవిధేయతకు దాసులుగా ఉన్నాం, ఇప్పుడు విధేయతకు దాసులుగా ఉన్నాము, ఇవన్నీ మాట్లాడతాడు. కానీ మనము సాధారణంగా ఇప్పుడు ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మనము నీతిమంతులుగా తీర్చబడినాము, నీతిమంతులుగా మనం బ్రతకాలి. మనం మంచివారిగా చేయబడినాము, మంచివారిగా మనం బ్రతకాలి. మనం పరిశుద్ధులుగా చేయబడినాము, పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. అసలు మనం పరిశుద్ధులం అనే మాట అంటేనే, మనం పరిశుద్ధులం అంటే ఏంటంటే మనం పరిశుద్ధులం అంటే, తెలుగులో పరిశుద్ధులు 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 పరిశుద్ధ పౌలు అంటాం మనం. పరిశుద్ధ పేతురు. ఆ పరిశుద్ధతని గ్రీకులు ఏమంటారు? హగియోయ్ అంటారు, హగియోస్. సెయింట్ అంటారు, ట్రాన్స్లేషన్ సెయింట్. ఆ సెయింట్ అనేటప్పటికీ వమ్మో సెయింట్హుడ్ అనేది రమణకి ఎత్తడికి అది వాళ్ళ గుత్తాధిపత్యము, అది వాళ్ళే అప్రూవ్ చేయాలా, వాళ్ళే అనుగ్రహించాలా అన్నది. విద్యావంతులైనటువంటి వారు థియాలజీ నాకు తెలుసు అని చెప్పేసి అనుకునేవారే ఆ పదాన్ని ఎందుకు వెనకబడేశారో నేను చాలా రక్షణ టీవీ ప్లాట్ఫామ్ మీద కూడా చర్చించాము ఈ విషయాలు. చర్చించినప్పుడు వారు కూడా ఆశ్చర్యాన్ని ఒకంత విస్మయం వ్యక్తం చేస్తూ, అవును కదా బ్రదర్, ఎందుకు దీన్ని ఎవరు వాడుకలోకి తీసుకురాలేదు, ఎందుకు దీన్ని పెట్టుకోవట్లేదు, తమకు తగినటువంటివి ఇప్పుడు వాడుకలో లేనటువంటివి అపోస్తలని పెట్టుకుంటున్నారు, దానికి సాహసం చేస్తున్నారు, కానీ అందరికి ఉచితంగా అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాన్ని పెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే సిగ్గుతో చచ్చిపోతారు కదా, ఎందుకు వాళ్ళు ఎట్లాగో పరిశుద్ధంగా బతకట్లేదు, అందుకని పరిశుద్ధంగా పెట్టుకుంటే నవ్విపోతారని చెప్పి ఎవరు పెట్టుకోవాలి. అంతే కదా సార్. ఇప్పుడు పరిశుద్ధ కుమార్ పుష్పరాజు పెట్టుకున్నాను అనుకోండి, అంటారు కదా, ముక్కును వేలేసుకుంటాడు కదా, బాగానే ఉంది నేను చెప్పేదాన్ని. నేను ఆ పేరు పెట్టుకున్నప్పుడు పరిశుద్ధ కుమార్ అని చెప్పుకున్నప్పుడు అరకం బతకాల్సిన అవసరం ఉందా లేదా? ఇక సిగ్గుపడి పెట్టుకోవట్లేదు. బట్ వి స్టిల్, మనం పెట్టుకున్నంత మాత్రాన, మనం పిలుచుకున్నంత మాత్రాన, మనకి అర్థం కానంత మాత్రాన మనకు ఆ పొజిషన్ లేదని కాదు, ఉంది. సో మనం చేయబడ్డాం. We did not become, we were made. Becoming is from within, made is from outside, without. ఓకే, ఇప్పుడు కిందకి వచ్చిన తర్వాత మనం శత్రువులమై ఉండగానే మనల్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు కదా. ఇప్పుడు మరి శత్రువులుగా ఉన్న స్థితిలోనే మనల్ని నీతిమంతులుగా తీర్చిన తర్వాత పాపులైనటువంటి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు శిక్షించే అవకాశం ఉంటే మనల్ని ఏ స్థితిలో శిక్షించాలి? పాపులుగా ఉన్నటువంటి స్థితిలో శిక్షించాలా, లేదు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్త మూలంగా నీతిమంతులుగా మార్చిన తర్వాత శిక్షించాలా? పాసిబిలిటీ ఎక్కడ ఉంటుంది? వినట్లేదా? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఐ రిపీట్. ఇప్పుడు మనల్ని శిక్షించాల్సి ఉంటే మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని శిక్షించే అవకాశం ఉండేనా, లేకపోతే ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా మార్చి ఇప్పుడు శిక్షించే అవకాశం ఉందా? పాపులుగా ఉన్నప్పుడే శిక్షించే అవకాశం. నిజానికి ఇప్పుడే శిక్షించాలి సార్, ఎందుకంటే మనం పాపులుగా ఉన్నప్పుడే శిక్షించే అవకాశం ఉంటే, అమ్మ మీ పాయింట్ నాకు అర్థమైంది, అది వేరే, ఆ డిస్కషన్ వేరే. మనం పాపులుగా ఉన్నప్పుడే మనం శిక్షించే అవకాశం ఉంది, కానీ అప్పుడే ఆయన శిక్షించకుండా అప్పుడే మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ఆశతో ఉండగానే మనం నీతిమంతులుగా చేస్తాం. ఏమండి? అప్పుడే శిక్షించే అవకాశం శిక్షించలేదు, ఇప్పుడు శిక్షించే అవకాశం లేదు, ఇప్పుడు ఎలా శిక్షిస్తారు సార్? ఎస్, ఇప్పుడు నీతిమంతులుగా మనం చేయబడినాం కనుక, ఇప్పుడు నీతిమంతులుగా మార్చుకున్నాడు కనుక శిక్షించేది ఉంటే అప్పుడే శిక్షించేవాడిని, శిక్షించకూడదనే కదా మనం నీతిమంతులుగా మార్చుకుంది అన్నట్టు అని చెప్తూ ఏమంటాడు, ఇక నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ట్రిబులేషన్, we will be saved from that tribulation. శ్రమల కాలములో నుండి మనం రక్షింపబడతాం.
ఉగ్రత అనేది ఆ శ్రమల కాలం గురించి మాట్లాడు. ఆ ఉగ్రతలోంచి మనం రక్షింపబడతాం. తీర్పు కూడా మాట్లాడు, ఈ తీర్పు కూడా వర్తిస్తుంది. నీతిమంతులుగా బ్రతికినప్పుడే కదా సార్, లేదంటే ఎట్లా బ్రతికినా రక్షింపబడతారు. మాట్లాడదాం. అది 6వ అధ్యాయంలో వచ్చింది, ఆ చర్చ వచ్చింది. అంటే మన పొజిషన్ అంటే మనము సాల్వేషన్ గురించి మాట్లాడుతున్నాము. అలాగే సార్, ఆ మధ్యలో ఎక్కడైనా కూడా అంటే అంతం వరకు రక్షింపబడిన వాడు, అంతం వరకు రక్షణను కాపాడుతున్న వాడే రక్షింపబడును, లేకపోతే శిక్షింపబడును కూడా ఒక దగ్గర డిబేట్ అయింది సార్. అది కూడా అంతం వరకు సహించిన వానికే జీవకిరీటం ఇస్తున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో స్మరణ సంఘంతో ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మీరు కోట్ చేస్తుందని నాకు అర్థమైంది. మాట్లాడుకుందాం. ఎక్కడ మాట్లాడదామంటే 8వ అధ్యాయం, ఈ సంగతులు 8వ అధ్యాయం మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ రోమపత్రికలు వచ్చే సంగతులే. అంటే అన్నిటిని కలగలుపుతుంది ఒకే చోట మాట్లాడితే మిగతా సంగతులు అప్పుడు ఆ అధ్యాయం వచ్చినప్పుడు మాట్లాడుకోవడం మనకి ఏముండదు. కాస్త ఊపి పట్టగలిగితే ఎవ్రీథింగ్ షల్ బి డిస్కస్డ్. క్లియర్? ఓకే. ధన్పాల్ ఇంకేదో మాట్లాడాలనుకుంటున్నట్టున్నాడు. లవంగా వేసుకోండి సార్, అది థ్రోట్ డ్రై అవుతుంది కదా, లవంగా వేసుకుంటే మీకు క్లియర్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఏం వేసుకోవాలి? లవంగా సార్, లవంగా. ఓకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 9వ వచనంలో ఇక మనకి ఆ తీర్పు గుండా మనం వెళ్ళాం. అంటే ప్రాక్టికల్ గా మనం పాపం చేస్తాం, మరి ఆ సంగతి మాట్లాడదాం. దే విల్ బి డిస్కస్డ్. సో 9వ వచనం, మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుంచి రక్షింపబడి ఇప్పుడు నీతిమంతులు తీర్చబడ్డాను కదా. అరే అప్పుడే కొట్టినటువంటి వాడు ఇప్పుడు శిక్షిస్తాడు. రైట్, అది 9వ వచనం చెప్తున్నాడు. ఇక 10వ వచనం వచ్చేసరికి ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడినాము. ఒకప్పుడు ఎనిమిస్ సంపేతుంటే ఎనిమిస్ని పట్టుకొని కర్మానం కాల్చిపడేసేయాల, షూట్ చేసేయాల. కానీ అలాంటిది మనల్ని తన కుమారుని చంపి మనతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనతో ఫ్రెండ్షిప్ సాధించడం కొరకు తన కుమారుని చంపేసిన దేవుడు మనతో ఫ్రెండ్షిప్ లోకి వచ్చిన తర్వాత మనల్ని చంపేస్తాడు. టూకీగా జనరల్ గా అర్థమయ్యేట్టుగా మాట్లాడుతున్నాను మీకు. సో ఆయన జీవించడం చేత సరే తన కుమారుడు ఎప్పటికీ లేచి ఉండకపోతే ఫైన్, మన స్నేహం ఎక్కువ కాలం నిలిచి ఉండేది కాదు. తన కుమారుడు యేసుక్రీస్తులో మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి ఇక మన స్నేహం ఎప్పటికీ నిలుస్తుంది. ఆయన జీవించినంత కాలం నిలుస్తూనే ఉంటది. మరి నిశ్చయంగా రక్షణ పడుతుంది. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారా మనం ఇప్పుడు సమాధానం సిద్ధిస్తున్నాము. వాట్ ఎవర్ we rejoice in God through Jesus Christ our Lord and our Savior is. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే మనం దేవుని యందు అతిశయపడుతున్నాము, దేవుని యందు ఆనందించగలుగుతున్నాము, దేవుని గురించినటువంటి తలంపులను మనము ఆస్వాదించగలుగుతున్నాము, ఆ అనుభూతులు మనం పొందుకోగలుగుతున్నాము. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా లేకపోతే అసలు దేవునికి మనకి ఏ సంబంధం లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. చెప్పాం కదా 5 క్వాలిఫికేషన్స్ 6 క్వాలిఫికేషన్స్ చెప్పుకున్నాము. అలాంటి జీవితంలో ఉన్నాం. చక్కని ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఉండవచ్చు, చక్కని ఆర్థిక స్థితిలో ఉండి ఉండవచ్చు, ఆరోగ్యంగా పటిష్టంగా ఉండి ఉండవచ్చు, కుటుంబ పరంగా అందరితో సమాధానం కలిగి మీ ఫ్యామిలీస్ అంతా చక్కగా ఉండి ఉండవచ్చు. బట్ యెట్ you were ungodly, unrighteous, bad, చెడుకి ఆపోజిట్, గుడ్కి ఆపోజిట్ బ్యాడ్. కాబట్టి బ్యాడ్, we were sinners and we were enemies of God. ఇవన్నీ స్టాండర్డ్ క్వాలిఫికేషన్స్ అండి. ఎవరైనా ఉండవచ్చు, ఎంత బుద్ధిమంతులైనా అయ్యవచ్చు. సో దేవుడు వీటిని బట్టి మనకు తీర్పు ఇచ్చేవాడు. బట్ నౌ దట్ we became friends, now that we became righteous, now that we became his children, now that we are no more sinners, we are saved by grace, we are free from the sin. Jacob garu indaka meer prastavinchina prashna, we were freed from sin, capital sin. But we are sinners because we sin,
స్మాల్ SIN. మూల పాపం నుంచి విడిపించబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. కానీ క్రియా పాపములో నుంచి ఇంకా మనము పూర్తిగా విడిపించబడలేదు. స్మాల్ SIN. అందుమూలంగా మనం పాపం అవుతుంది. మూల పాపం వేరే, ఆదాము హవ్వల ద్వారా మనం చేసినటువంటి మూల పాపం, దాంట్లో నుంచి మనం విడిపించబడ్డాం. బట్ స్మాల్ SIN, జన్మ పాపం నుంచి విడిపింపబడ్డాం కానీ కర్మ పాపం అనేది ఉంది అంట. ఉన్నది. బాబా ఈనోస్ ఎవరు తీశాడు? ఆల్రైట్, అమేజింగ్ ఈనోస్, థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. 12వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమై. అంటే జన్మ పాపం కర్మ పాపం గురించి మనం మాట్లాడితే ఈనోషు ప్రస్తావించినట్టు మానవుడు జన్మతః పాపి, కర్మతః పాపి. అదే కొందరు పండితులు ఏం చెప్తారంటే, ప్రియులారా, మానవుడు కర్మ మూలంగా పాపి అయ్యే తప్ప జన్మతః పాపం అంటూ లేదు. దెర్ ఇస్ నో బర్త్. జన్మ పాపం, ఎస్, జన్మ పాపం అనే కాన్సెప్ట్ తప్పు. వాక్యానుసారంగా జన్మ పాపం అనే కాన్సెప్ట్ లేదు, అది వాక్యానుసారమైనది కాదు. జన్మ పాపం అనేది లేదు అని చెప్పి చాలా మంది బోధిస్తున్నారు. మీకేమనిపిస్తుంది? మనం జన్మతః పాపం ఉందంటారా లేదంటారా? జన్మ పాపం అనేది కాన్సెప్ట్ ఉందంటారా లేదంటారా? ఉంది సార్, ఉంది. ఉందండి. అవును సార్, ఉంది. ఆదాము నుండి వచ్చింది అది. దావీదు అంటాడు కదా, పాపంలోనే నా తల్లి నన్ను పాపం ధరించను, పాపంలో నేను పుట్టిన వాడను. ఓకే, దాన్ని ఏమంటారు తెలుసా? వాళ్ళ అమ్మా నాన్న మధ్య జరిగింది పాపము, ఆ పాపం వల్ల వీడు కడుపును పడ్డాడని చెప్తా ఉంటాను నేను. జన్మతః పాపం ఉందా? ఇదిగోండి ఇక్కడే ఉంది సార్ ఆధారాలు. 12వ వచనంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా ద మీడియం through the medium of one person sin and death entered into the world. మీడియం ఎంతమంది? ఒకడే, ఒక్క మనుషుని ద్వారా, ద మీడియం. బట్ ఎంతమంది పాపం చేశారు అన్నదానికి నెక్స్ట్ ఫ్రేజ్ ఉంది. చదవండి, నెక్స్ట్ ఫ్రేజ్ ఏం చెప్తుంది చెప్పండి. లాస్ట్ ఫ్రేజ్ అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఈ ఒక్కడు చేశాడు కాబట్టి ఒక్కడు చేసి అందరికి పూసినట్టుగా ఇది COVID-19 వైరస్ కాదు. నేను కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా, అర్థం చేసుకోండి. ఇది COVID-19 వైరస్ కాదు పూయడానికి, అతగాడు చేసి మనకి భూషిండు అనుకోవడానికి. మనుషులందరూ పాపము చేశారు కాబట్టి మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఇప్పుడు పాపం వల్ల వచ్చు జీతము మరణం. జీతం అంటే వేరొకటి చేస్తే మనకు వచ్చే జీతమా, మనం కష్టపడి చేస్తే మనకు వచ్చే జీతమా? ఎవరు కష్టపడి చేస్తే అంటే ఇప్పుడు పాపం అనేది మనం కష్టపడి చేస్తేనే కదా మనకు వచ్చింది మరణం అనే జీతం. ఏమంటారు సార్? అది ఆదాం చేసినందుకే మరణం వచ్చింది కదా సార్, లేకపోతే ఉండకపోయేది. ఏంటంటే అసలు డిస్కషన్ మొదలు పెట్టి అప్పుడే మధ్యలో ఇంకా తగిలేసిన ఆగండి కాసేపు మాట్లాడదా, ఎక్కడ పోతా? ఇగో ఇది 5వ అధ్యాయం మొత్తం అదే ఉంది సంగతి, అయిపోలేదు ఇంకా. ఇది ఫస్ట్ వర్సే, ఆ చర్చలో ఇది ఫస్ట్ వర్స్. అయినా మీకు గతంలో కూడా చెప్పినట్టున్నాను, మనం ఎలా పాపులుగా మారామనే సంగతి గతంలో కూడా చెప్పినట్టున్నాను. ఒక మాట చెప్పలేదనంటే ఒక పని అయిపోతుంది. ఎందుకు? నా మతి వరకు సొమ్ము చేసుకోవచ్చు మీరు చక్కగా. బట్ మళ్ళీ చెప్తాను, ఇబ్బంది ఏం లేదు పిల్లరా. ఇక్కడ స్పష్టంగా ఉంది,
ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోకి ప్రవేశించింది. బట్ మనుషులందరూ పాపం చేసినందున మనుషులందరికీ మరణం ఎందుకు వచ్చిందంటే, అత్తగాడు పాపం చేసినందున మనుషులందరికీ మరణం రావటం కాదు, అందరూ పాపం చేసినందునే అందరూ మరణిస్తున్నారు. సెకండ్ ఫ్రేజ్ ని కొంచెం గౌరవించాలి మనం. ఫేస్ వాల్యూ మీద ఒకటి ద్వారా వచ్చింది, ఒకరి ద్వారా వచ్చింది, ఎస్ ఒకని ద్వారానే వచ్చింది, కానీ ఒక్కడే చేయలేదు. సింపుల్ లాజిక్ చెప్తాను. లాయర్ గారు మనలో లాయర్ కూడా ఉన్నారు. ఇప్పుడు బయటికి ఒక్కడే కనపడతాడు సార్, కత్తి తీసుకుని పొడిచినోడే కనపడతాడు. శిక్ష ఎంతమందికి వేస్తారు సార్? ఆ కత్తి తీసుకుని పొడిచినోడు ఒక్కడికి వేస్తారా? వాడిని అబేట్ చేసిన వాళ్ళకి కూడా వేస్తారు. ఎంత 20 మంది ఉంటే 20 మంది కూడా వేస్తారండి? వాడిని ప్రోత్సహించిన వాడికి కత్తి అందించిన వాడికి అందరికి వేస్తారు. 20 మంది ఉంటారండి, వాళ్ళందరూ కలిసి 20 మంది కలిసి ప్లాన్ చేసి ఉంటారు. ఆ 20 మందిని లెక్కలో తీసుకుంటారా? క్రిమినల్ కాన్స్పిరసీ కింద అందరినీ 100 మంది ఏం తీసుకుంటారు కదా సార్? అదండి లెక్క. ఇక్కడ కత్తితో పొడిచినోడు ఆదాము. అతడు కత్తితో పొడిచినప్పుడు మనం అందరము అతనిలో అంతర్భాగంగా ఉన్నాం. ఒక ఆలోచన మీకు చెప్తా. ఇప్పుడు జన్మతః పాపం లేదని వాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు? జన్మతః పాపం లేదని వాదించే వాళ్ళు కొందరున్నారు. కర్మతః పాపం అనేది పాపం వల్ల వచ్చే జీతం మరణం అయినప్పుడు, ఇప్పుడు ఒక బిడ్డ పుట్టి పాపం చేయాలంటే యావరేజ్ వయసు ఎంత ఉండాలండి? ఓ 12 years పైన ఉండాలి. మరి అంత దాతృత్వం ఏంటంటే సార్, ఎట్లుంటే సార్ 1 సంవత్సరంన్నరనే మొదలు పెట్టేస్తారు అబద్ధాలు. ఇల్లు సంవత్సరానికి అబద్ధాలు మొదలు పెడతారు. ఏది నోరు తెరు ఓపెన్ యువర్ మౌత్ అంటే డిడ్ యూ ఈట్ అంటే నో 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 అంటూనే ఉంటారు. ఏది చేతులు చూపి అంటే చూపియరు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. సార్ ఆదాము అంటే సర్వమానవాళి, అతను సర్వమానవాళి అని అర్థం. అంతే కదా సార్? యాక్చువల్ గా అమ్మా ఇది పెద్ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేను చెప్పాలి మీకు. చెప్పాలంటే వచ్చే వారం వరకు ఆగాల్సిందే. రైట్, చాలు. ఇవాళ చాలా ప్రోగ్రెస్. మనం చాలా వేగంగా వెళ్ళిపోతున్నాం. ఈ వేగంగా వెళ్ళిపోతే సిలబస్ తొందరగా అయిపోద్ది. మీరు ఖుషి మేనేజ్మెంట్ 31st వరకు ప్రొలాంగ్ చేయొచ్చు కుమార్ గారు. సెప్టెంబర్ 1 నుండి మనం 3rd సెమిస్టర్ స్టార్ట్ చేసుకుందాం. నో ప్రాబ్లం సార్. అంటే అంటే అందులో అర్థం చేసుకోవాలి. స్టూడెంట్స్ అందరూ గ్రహించాల్సింది ఏంటంటే, చివరి అధ్యాయంలో పెద్దగా చర్చ ఉండదండి. చర్చ అంతా ఎక్కడి వరకు ఉంటదంటే 11వ అధ్యాయం వరకు చర్చ ఉంటదండి. బాగా డీప్ స్టడీ ఉంటుంది. ఇంకా 12వ అధ్యాయం నుంచి మనము బరబర్ వెళ్ళిపోతామండి. అవి ప్రాక్టికల్స్ కదండి. స్టూడెంట్స్ అందరికీ అర్థమవుతుంది అనుకుంటారు. కాబట్టి తొందరపడకండి, నన్ను తొందర పెట్టబాకండి. నేర్చుకున్నంత వరకు పక్కాగా నేర్చుకోండి. డాక్ట్రిన్స్, డిస్పెన్సేషన్స్ పక్కాగా నేర్చుకోండి. ఏంది అధ్యాయాలు చూసుకొని పేజీ నెంబర్ లెక్క పెట్టుకొని వచనాలు లెక్క పెట్టుకొని మీరు గాబరా పడవద్దు, నన్ను గాబరా చేయండి. నేర్చుకున్నంత డాక్ట్రిన్స్, డిస్పెన్సేషన్స్ పక్కాగా నేర్చుకోండి. మీకు అర్థం కావాలా, మీరు నలుగురికి చెప్పగలగాల. మాకు అదా కాదు, మొత్తం బుక్ అంతా ఖతం చేయాలంటే చేసేద్దాం, ఇబ్బంది ఏం లేదు. సో దట్ హాస్ బీన్ మై ప్రిన్సిపల్, బట్ వీఆర్ డూయింగ్ ఎ గుడ్ ప్రోగ్రెస్. డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో రోమన్స్ లో మీరు సక్సెస్ అయ్యారంటే ఇక తక్కిన సబ్జెక్ట్స్లలో మీరు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. అది ఓన్లీ ద హడల్ వచ్చి ఇదే రోమన్సే. థియాలజీ ఉంది, రక్షణ, నిశ్చయత. ఇక్కడ మనం ఏమాత్రము డీవియేట్ అయినా అన్నీ పోతాయి. ఇది ఉప్పు లాంటిది, థియాలజీకి ఉప్పు లాంటిది రోమన్స్. వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
No problem. Thank God. Mary Garu will close with prayer. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రభా మా గుడ్ న్యూస్ మేనేజ్మెంట్ ద్వారా మాకు ఇచ్చినటువంటి యొక్క జూమ్ మీటింగ్ లో ప్రభా మేము సబ్జెక్ట్ నేర్చుకున్నట్టుగా రోమీలకు రాసిన పత్రికను పౌలు గారు ఎంత చక్కగాను వివరించి ఉండగా దాన్ని మా సార్ ప్రభా ఎంతో చక్కగా నా తండ్రి వివరించి విశదీకరించి చెప్తుండగా నీ తోడుగుండండి నాయన, సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరమ తండ్రి, పరిశుద్ధుడా, జీవము కలిగినటువంటి గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. మరి నా తండ్రి ప్రభు నీ యొక్క మారు మనసుకు తగినటువంటి క్రియలను నా తండ్రి మేము కలిగి ఉండేటకు తగిన కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎటువంటి శ్రమలలో గుండా మేము వెళ్ళినప్పటికీ నీ కొరకు జీవించటకు తగినటువంటి ధైర్యాన్ని, కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏ విధంగా తండ్రి నీతో సమాధాన పడాలి, ఏ విధముగా నాయన నీ మహిమకు వారసులంగా నిరీక్షణ కలిగి ఉండాలను, శ్రమలలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా మేము ఏ విధంగా ఉండాలనో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దాని రిజల్ట్స్ నాయన మేము నాయన సిగ్గుపడకుండా ఉండులాగున మాకు సహాయం చేస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభు మేము ఎలాంటి వారం అయింటే మమ్మల్ని రక్షించావు అనేది చాలా కూలంకషంగా సార్ ద్వారా మాకు వివరించినందుకు వందనాలు నాయన. ఒకనాడు మేము భక్తిహీనులంగా, దుర్నీతి పరులంగా ఉన్నప్పటికీ, చెడ్డవారముగా ఉన్నప్పటికీ తండ్రి మమ్మల్ని నీతో సమాధాన పరచుటకు నీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా, మీ మరణ పునరుద్ధానముల ద్వారా మమ్మల్ని సమాధానపరిచి నీ బిడలుగా, నీ సాక్షులుగా నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్థుతులు చెల్లించుకుంటూ అట్టి కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ సాయంత్రం వేళ నాయన తండ్రి మా డైరెక్టర్ గారిని, వాళ్ళ కుటుంబాలందరికీ కూడా నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, కుమార్ సార్ యొక్క కుటుంబాన్ని నీ యొక్క కృపలతో, దీవెనలతో నింపమని వేడుకొంచున్నాం. మంచి ఆరోగ్యంతో నింపమని వేడుకొంచున్నాం ప్రభు. చేరినటువంటి ప్రతి బిడ్డను, వాళ్ళ కుటుంబాలను నాయన అన్ని రకములుగా నీ కాపుదల దయచేసి నడిపించమని, ఈ యొక్క పాండమిక్ స్టేజ్ లో నా తండ్రి ప్రతి ఒక్కరం కూడా నీ యొక్క రక్షణలో, నీ కాపుదల్లో మేము ముందులాగున సహాయం చేయమని, మరి రేపటి దినమున అందరము కలుసుకుని మరొక క్లాసుని మేము అటెండ్ అయ్యి నీ కృపను పొందుకునేలాగా సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు. సీ యు నెక్స్ట్ వీక్. అందరికీ వందనాలు. గుడ్ నైట్. పురుషోత్తం గారు బాయ్ సార్.